హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ధర్మా మహేష్ గౌతమి చౌదరి వ్యవహారం ఒక కొలిక్కొచ్చింది అనుకుంటున్న వేళ కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే కొంతమంది మళ్ళీ దానికి సంబంధించి చర్చలు పెట్టడం స్టార్ట్ చేశారు. అసలు జర్నలిస్టుని చెప్పుతో కొడతా అంటూ ప్రియా చౌదరి అని చెప్పే ఒక జర్నలిస్టు, తను కూడా జర్నలిస్ట్ అని చెప్తున్నారు. నేను జర్నలిస్ట్ అని చెప్తూనే శేఖర్ భాష మీద, అదేవిధంగా ఈ ఇష్యూకి సంబంధించి ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా వీడియోలు చేస్తున్నారు. అసలు ఒక సమస్య ఒక కొలిక్కి వస్తున్న టైంలో ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? కావాలని అంటే మీడియాకి గౌతమి చౌదరి లేకపోతే ధర్మా మహేష్ తప్ప మిగతా న్యూస్ లేదా అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సోషల్ యాక్టివిస్ట్ మేఘనా గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేఘనా గారు. నమస్తే అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు. అంటే అంతకుముందు మనం కొన్ని కేసులకు సంబంధించి కూడా మీ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసాం మేము. ఇప్పుడు అంటే మీరు గత కొద్ది రోజులుగా చూసినట్టయితే గౌతమి చౌదరి వ్యవహారం చూస్తే ఒక 40 రోజులు హ్యాపీగా ఆవిడ ధర్మా మహేష్ అనే వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు దాకా ధర్మా మహేష్ అనే వ్యక్తి మాట్లాడలేదు. దాని తర్వాత ఆయన బయటకు వచ్చి ఒక ఛానల్లో కూర్చొని మూర్తి అనే ఒక జర్నలిస్టు మా ఇద్దరి మధ్య ఉండి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి. తర్వాత చర్చ సోషల్ మీడియాలో అందరూ కూడా దీనికి సంబంధించి అందరం మాట్లాడారు. ఎందుకంటే ధర్మా మహేష్ రాకముందు ఎవ్వరూ దీని గురించి మాట్లాడలేదు. ఆవిడే రోజుకొక డిజైనర్ వేర్ డ్రెస్ వేసుకుంటూ హ్యాపీగా అన్ని చోట్లకి వెళ్ళి మాట్లాడుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ధర్మా మహేష్ మాట్లాడిన తర్వాత కౌంటర్ చేయటం మొదలుపెట్టారు. అంటే మీడియా ఎప్పుడు ఒకళ్ళ వైపే మాట్లాడదు, 2 కోణాల నుంచి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఇది జరిగిందో అక్కడి నుంచి గౌతమి చౌదరి గారు దాని తర్వాత ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద లైవ్ పెట్టి చాలామందిని అంటే శేఖర్ భాష వాళ్ళ కూతుర్ని ఆవిడ మీద బెదిరింపులు చేశారు. దాంతోపాటు కొంతమంది జర్నలిస్టులు కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. తక్కువగా ఇవన్నీ కూడా మాట్లాడిన పరిస్థితి. ఎలా చూస్తారు మేడం? ఫస్ట్ నుంచి మీరు నాకు తెలిసి న్యూస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ కేసుకు సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమి చౌదరి అన్నదండి ఆవిడని. గౌతమి ఆవిడ ఏమైంది అని అంటే ఆవిడ బతుకుని ఎవరు బజార్లో పడేయలే. ఆవిడ మీడియాకు వచ్చి మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ నాయనని, బిజినెస్ని మొత్తం అన్ని ఛానల్స్లో పోయి నోటుకు వచ్చినవన్నీ చెప్పడం స్టార్ట్ చేసింది. దీనికి మెయిన్ 2 కారణాలు. ఆవిడ అంత రెచ్చిపోవడానికి కారణం ఒకటి ఏంటి అని అంటే ఆ అబ్బాయి మంచితనం ఒకటి, ఆ అబ్బాయి ఎందుకులే నా కుటుంబాన్ని నేను ఎందుకు బజార్లో పెట్టాలా అనేసి ఆ అబ్బాయిని మీడియాకి రాడు అని తెలిసి ఈవిడ రాడు అనేసి ఇంకా ఒక పక్షమే కాబట్టి నోటుకు వచ్చినవన్నీ మాట్లాడేసింది. అఫ్కోర్స్ దాంట్లో 90% అబద్ధాలే ఉన్నాయనుకోండి, ఒక 10% నిజాలు ఉంటే 90% అబద్ధాలే మాట్లాడింది. ఎప్పుడైతే ఇంకా ఒక లిమిట్, అదేమో అంటారు కదా పిల్లిని కూడా రోడ్లో పెడితే పులి అవుతుంది అన్న సామెతలో ఆవిడ పీక్ అయిపోయేసరికి ఇంకా వాళ్ళ నాన్నగారు అప్పుడు కూడా అబ్బాయికి మీడియాలో రావాలా అన్న ఉద్దేశం ఏం లేదు. మీడియాలో రాలేదు అంటే చాలామంది ఏమనుకుంటారు, తప్పు ఉంది కాబట్టి రాలేదు, ఖండించలేదు అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఆ అబ్బాయి ఇంటెన్షన్ ఏమి అని అంటే మనం ఆ అబ్బాయి నాకేం పరిచయం లేదు, మా అబ్బాయి మాట్లాడే పద్ధతి బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఆ అబ్బాయి కొద్దిగా ఎమోషనల్ లవ్ చేశాడు. లవ్ మ్యారేజ్ అది. లవ్ చేసినప్పుడు ఇష్టపడితేనే కదా లవ్ చేసి ఉంటారు, ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. బట్ అటువంటిది ఇప్పుడు ఏదో మనస్పర్ధాలు వచ్చినప్పుడు స్మూత్గా విడిపోకుండా మళ్ళా పోయి నేను ఇష్టపడిన అమ్మాయి, లవ్ చేసిన అమ్మాయి గురించి ఈరోజు భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి మీడియాలో కూర్చొని 100 మందికి చెడు ఎందుకు చెప్పాలన్న ఉద్దేశంతో అబ్బాయి రాలేదు. అంతేగాని అబ్బాయి సైడ్ తప్పు ఉంది కాబట్టి రాలేదని కాదు. ఆ వీక్ పాయింట్ గౌతమికి బాగా తెలుసు. ఈ అబ్బాయి మీడియాకి రాడు తెలిసి 100% షూరిటీ వచ్చే ఆ మీడియాలోకి వచ్చి తైతక్కలు ఆడింది. తైతక్కలు ఆడేసరికంలో ఇంకా కాకాని బాబు గారు వచ్చి ఇంకా ఆమె విషయం కొద్దిగా బయట పెట్టారు. బట్ అప్పటికే కొద్దిగా జనాలకి ఓకే అటు సైడ్ ఏమైంది అన్నది కొద్దిగా అవగాహన రావడంతో ఇంకా మహేష్ ఎంట్రీతో మొత్తం అంతా కథ అడ్డం తిరిగింది.
పెద్దరాయిలో రజనీకాంత్ ఎట్లా ఎంట్రీ అయితే ఒక 10 minutes ఉంటుందో స్టోరీ, అలా ఒక్క అయిపోయింది. వీడియో చాలు, ఆ, ఒక్క వీడియో వల్ల మొత్తం అంతా కథ ఇలా తిరిగిపోయింది. కథ తిరిగిపోయింది. ఉమ్, ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈమె ప్రియా చౌదరి గారు అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఉమ్, మూర్తి ఉమ్, అమ్మాయిలకి ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఆయన హెల్ప్ చేశాడని. ఉమ్, కరెక్టే ప్రియా గారు, ఆయన హెల్ప్ చేశాడు, కానీ హెల్ప్ చేసిన ప్రతి ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో పోయి రీల్స్ చేసుకొని సాలెడ్లు తిన్న ఫోటోలు ఎక్కడ లేవే. ఉమ్, ఎస్పెషల్లీ గౌతమి వాళ్ళ ఇంట్లో పోయి అంత చనువు ఆయనకు ఎందుకుంది? ఉమ్, అంత చనువు ఉంది కదా, అవును. అది కూడా ఎవరు పెట్టారు? ఈయనేదో వాళ్ళని వీళ్ళని పెట్టి స్పై చేసి మహేష్ కనుక్కున్న ఫోటోలు కాదు అవి, ఉమ్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పెట్టుకున్న ఫోటోలు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్న ఫోటోలు ఈయన చూపించాడు. దాంట్లో తప్పేం లేదే. రెడ్ హ్యాండెడ్గా మమ్మల్ని ఏం పట్టుకోలేదే అని అంటే, ఆయన ఏం రెడ్ హ్యాండ్ కూడా పట్టుకోలేదు, మీరు బరి తెగ్గించి మీరు పెట్టుకున్న వీడియోలని చూపించాడు. ఇప్పుడు ఆయనేమి ఆమెనేం డిగ్రేడ్ చేయలేదు గౌతమి. అసలు నువ్వు ఆ ఇంట్లో ఎందుకున్నావు? ఇప్పుడు ఇది ఈయన సోన్సో పర్సన్, ఈ పెద్ద మనిషి. సరే, ఇప్పుడు పెద్ద మనిషి అనేసి మీడియా పెద్దగా వచ్చి ఒక భార్యాభర్తలు విడదీయాలా కలపల్లా? కలపల్లా కదా, మీడియాకి ఎక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె అంత క్లోజ్ ఉందంటే, అవునమ్మా నువ్వు అడ్జస్ట్ అయిపో, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, తప్పులు భలే ఉంటాయి అనేసి పెద్దరికంగా ఉండి చేస్తే అప్పుడు మూర్తి గ్రేట్ అని అందరూ అనేటోళ్ళు, జనాలందరూ అనేటోళ్ళు. బట్ అది కాకోకుండా ఈయన మధ్యలో చిచ్చు పెట్టి ఆయన ప్లేట్లో తిని నేను మళ్ళీ ప్లేట్ పిరాయించను అంటే, ప్లేట్ పిరాయించను అంటే అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏమంటే, ఇండైరెక్ట్ గా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడని అర్థం. నేను ఇదే ప్లేట్లో తింటా, ఇండైరెక్ట్ గా ఇంకా ఆయన చాలా చెప్పాడు అంటారు. చెప్పండి సార్, రోజు ఇదే ఫుడ్ తింటారా? ప్లేట్ ఏంటి సార్, రోజు ఇదే ప్లేటా? ఇదే ప్లేట్ ఫిరాయించడం నాకు రాదు ఎప్పుడు కూడా, ఒకటే ప్లేట్ ఫిరాయించడం రాదు నాకు, ఒకటే ప్లేటు. ఓహో, రోజు హెల్దీ డైట్, రోజు సలాడ్స్ తింటారు? వెజ్ సలాడ్. రైస్ ఐటమ్ తింటారా సార్? నో రైస్, నో రోటీ, నో వైట్స్. డోంట్ ఈట్ ఎట్ ది డార్క్, ఈట్ ఇన్ ది లైట్, ఈట్ లైట్. అంతే కదా అర్థం. ఇప్పుడు ఆయన మాటలకే మనమేమి కొత్తగా డీకోడ్ చేస్తలేము. ఇప్పుడు ఆయన మాటలకు అర్థం ఏందండి? నేను ప్లేట్లు పిరాయించను, ప్లేట్లు మార్చను అంటే రోజు అదే ప్లేట్లు తింటున్నట్లే కదా అర్థం. అదే ప్లేట్ అంటే ఎవరింట్లో ఉంటున్నట్లు అర్థం. ధర్మమేశ్వర్ ఇంట్లోనే ఉంటున్నాడుగా గౌతమ్. అంటే ఇప్పుడు గౌతమికి ఆయనకి ఏం రిలేషన్ ఉన్నట్లు అర్థం. ఇప్పుడు వాళ్ళ చెప్పిన మాటలే కదా. ఇప్పుడు మనమేమి స్పైల్లు పెట్టలేదు, మహేష్ ఏమన్నా పెట్టి ఇది పెట్టలేదు. ఆయన చెప్పిన మాటలే ఆయన చెప్పాడు. అవును ఇది నా ఇల్లే, నా డైనింగ్ టేబుల్ అని ఒప్పుకుంది ఆవిడ. ఇంక అంతకన్నా సాక్ష్యం ఏముంది? అంటే ఆమె చెప్తుంది ఏంటంటే, ఏముంది చాలా మంది వస్తారు, 100 మంది తిన్నారు ఆ ప్లేట్ లో, అది తప్పే ఉంది అని అంటుంది. కానీ 100 మంది రీల్స్ ఎందుకు పెట్టలేదంట? సరే 100 మంది తిన్నారు, ఐ అగ్రీ. సరే ఇప్పుడు మూర్తి కాకోకుండా ఎవరు వేరే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి తిన్న వాళ్ళు ఎందుకు రీల్స్ పెట్టలేదు మరి? అది చెప్పండి. ఇప్పుడు మీరు నాకు పరిచయం అంటే నేను మీ ఇంటికి వస్తాను, ఎక్కడి వరకు నా లిమిట్ ఉంటుంది చెప్పండి? ఏదో గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారు, తింటారు. కానీ మీ ఇంట్లో స్వేచ్ఛగా నేను నా రీల్స్ పెట్టుకుంటానండి అని రీల్స్ చేసుకొని మీ ఇంట్లో ఫోటోలు నేను ఇన్స్టాగ్రామ్ పెట్టడం మీరు అలౌ చేస్తారా? నాకు చేస్తారా చెప్పండి? ఎంత చనువు ఉంటే మీరు ఇంటర్వ్యూకి పోతారు, ఇంటర్వ్యూలు చేస్తారు, మహా అంటే టీ తాగుతారు, నీళ్ళు తాగుతారు, వచ్చేస్తారు. సరే మహా అంటే తిండి తిన్నారు అనుకోండి, తిండి తినే వరకు ఓకే. రీల్స్ చేసుకోవడం ఏంటి? రీల్స్ చేసుకున్న వేరే ఆయన రీల్స్ చేసే అంత చనువు, మళ్ళీ అది ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నంత చనువు ఉంది అంటే ఏమర్థం? ఇండైరెక్ట్ గా మనం అంత వాళ్ళ ఫ్యామిలీతోనో ఆ మనిషితోనో మనకు అంత క్లోజ్ బాండింగ్ ఉంటేనే ఆ క్లోజ్నెస్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూలకు పోయిన ప్రతి ఇంట్లో సాలెడ్లు తిని రీల్స్ చేసుకున్నది ఒక్క ఫోటో చూపిమ్మని మూర్తిది, ఆ ఇంట్లో మహేష్ ఇంట్లో తప్ప వేరే ఇంట్లో ఆయన నేను ప్రతి ఇళ్లలో అన్నం తింటాను, ప్రతి ఇళ్లలో సాలెడ్లు తింటాను, ప్లేట్ పిరాయించకుండా అంటే ఇంకొకటి చూపిమ్మనండి, అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. ఓహో మూర్తి గౌతమి ఇంట్లోనే కాదు అందరి ఇంట్లో ఇలా అలవాటు ఉంది మూర్తికి అని. అది లేదు కదా, అది లేదు. బట్ ఈమె ప్రియా గారు ఏమన్నారంటే, ప్రియా చౌదరి గారు ఏమన్నారంటే, ఆడపిల్లల బజారు పర్చిన యూట్యూబర్లారా అనింది కదా. ఆమె ఎవరు బజార్లో వేయలేదమ్మా, ఆమెనే ఆమె లైఫ్ని బజార్లో వేసుకొని మహేష్ వాళ్ళ ఫ్యామిలీని బజార్లో వేసింది, కాకాని బాబుని పెద్ద మనిషిని ఆయన బజార్లో వేసింది, వాళ్ళ అమ్మ ఆమె కూడా ఆడదే కదండి.
వాళ్ళ ప్రియా అక్క- చౌదరికి మ్మ్. ఓన్లీ గౌతమినే అమ్మాయిలాగా కనపడుతుందేమో ప్రియా గారు. మ్మ్. మహేష్ గారు వాళ్ళ అమ్మ కూడా ఆడదేనండి. దాంతోపాటు రీతు చౌదరి కిరాక్ ఆ, సీత వాళ్ళ అది. పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ వీడియోలు అది. తీసుకొచ్చారు వాళ్ళ అక్క చెల్లెలనండి. పలకలేస్తారు ఇదేస్తారు అని వాళ్ళ ఫ్యామిలీని బజార్లో పెట్టింది ఒక ఆడదే అమ్మ. ఆమె పేరు గౌతమి. ఆవిడ సపోర్ట్ చేస్తున్న ప్రియా చౌదరి గారు. మీరు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలా. నెల రోజుల నుంచి మీరు ఎక్కడ పోయి నిద్రపోయారో నాకైతే తెలియదు మొత్తం అంతా అయిపోయిన తర్వాత last లో తెలియదు వచ్చి, కానీ మ్మ్. ఇప్పుడు మిమ్మల్ని ఏదో ప్యాకేజీ స్టార్ లాగా ఇప్పుడు వచ్చేసి మ్మ్. మీరు ఆయమ్మ అబల సబల, మూర్తి గారు దేవుడు, మ్మ్. శేఖర్ భాష ఎవడో తెలియదంటే మ్మ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, శేఖర్ భాష గారు బిగ్ బాస్కి కూడా వెళ్ళాడు. అంటే నాకు తెలిసి ప్రపంచం అంతా తెలుసు శేఖర్ భాష ఎవరు అన్నది. మ్మ్. మీకు తెలియదేమో. ఆయన బ్లాక్ మెయిలరు కాదు, ఆయన దందాలు ఏం చేస్తలేడు. ఆయన చేసేది యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆయననే ఎందుకు పిలిచి ఆయన అన్నారు మా దగ్గర సాక్ష్యాలు లేవు, ఆయన దగ్గరికి ఎందుకు వస్తాయి సాక్ష్యాలు అంటే, మీరు ప్యాకేజ్ స్టార్ అని అందరికీ తెలుసమ్మా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు సైడ్ మాట్లాడతారని. శేఖర్ భాష దగ్గర సాక్ష్యాలు ఇస్తే ఆ నిజాయితీగా సాక్ష్యాలు మీడియా త్రూ జనాల్లో చూపించి న్యాయం చేస్తారు అన్న నమ్మకం ఉంది కాబట్టే ఏ చిన్న సాక్ష్యం వచ్చినా అవును. శేఖర్ భాషకి మీరు మాట్లాడండి మాకు న్యాయం చేయండి అని అంటారు. అందిస్తారు. ఇప్పుడు రాజతరుణ్ కేసులో కూడా సంబంధించి రాజతరుణ్కి సంబంధించి అప్పుడు దాకా కూడా శేఖర్ ఎంట్రీ లేదు. ఒకసారి మాట్లాడాడు కాబట్టి దీనికి సంబంధించి మాట్లాడారు. ఆ వ్యవహారం తర్వాత కూడా మీడియా అడుగుతుంది, ఏమండి ఎవరైతే మేము మగవాళ్ళకి ఏదో ఇలాగ జరుగుతుంది కొన్ని విషయాలు, అన్ని విషయాలు కానీ కాదు, జరిగినప్పుడు ఒపీనియన్ తీసుకుంటాము. నేను ఒపీనియన్ తీసుకోవాలి, నేను అనుకుంటాను ఒక 10 మంది ఛానల్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటాం, తప్ప ఎలా అవుతుంది? మాట్లాడటం తప్పదంటే, డిబేట్ జరగడం తప్పంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక విషయం గురించి బజార్లో వచ్చిన ఆమె మీడియాకి ఎక్కాక అది పబ్లిక్ ఇష్యూ. అవును. ఆమె వచ్చింది, గౌతమి వచ్చింది మీడియాకి, మహేష్ రాలేదు. ఇప్పుడు మహేష్ వచ్చి మీడియాకి వచ్చి గౌతమి మీద కంప్లైంట్ చేస్తే, అవును ఒక అమ్మాయి జీవితం రోడ్డు మీద పడేశాడు మహేష్ అని మీరు మాట్లాడచ్చు. అప్పుడు మీ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఇప్పుడు బజార్లో పడింది ఎవరమ్మా? గౌతమి. వాళ్ళు బజార్లో అందరినీ మహేష్ ఫ్యామిలీని వేసింది ఎవరమ్మా? గౌతమి. ఇప్పుడు ఈమెను ఎవరు బజార్లో వేశారండి? ద గ్రేట్ మూర్తి గారు మీడియాలో పంపించి ఆమె పచ్చని సంసారాల్లో నిప్పులు పోసింది ఎవరు అంటే మూర్తి గారు. అవును, ఆయనే. ఎందుకంటే ఆ రోజు టీవీ5లో ఏ రోజు అయితే డిబేట్ 10 గంటలకి డిబేట్ అవుతుందో అదే రోజు పిల్లని చూపిస్తాము అని చెప్పి ధర్మా మహేష్కి చెప్పి రండి మాట్లాడుకుందాం అంటున్న టైంలో హ్యాపీ ఎండింగ్ ఉంటది అనుకున్న టైంలో వెళ్ళిపోయి డిబేట్ పెట్టారంట. ఇది మహేష్ చెప్పింది ఛానల్లో. అదే అంటే ఇది ఇష్యూ మీడియాకి రావాల్సిన అవసరమే లేదండి. మీడియాకి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమెకి ఏం కావాలా? ఇప్పుడు మొగుడిని లవ్ చేసిన అబ్బాయిని అన్ని రోజులు లవ్ చేసింది, ఇష్టపడింది, పెళ్ళికి ముందే రిలేషన్ ఉంది వాళ్ళకి, పెళ్ళి తర్వాత రిలేషన్ ఉంది, బిడ్డ పుట్టాక సరే ఇద్దరు కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, దాంట్లో ఎదిగారు, దాంట్లో లాభాలు తిన్నారు. ఇప్పుడు నీకు మనస్పర్ధాలు వచ్చో నీ లైఫ్లో ఇంకొకరు ఎవరన్నా ఉన్నారనో నువ్వు విడాకులు తీసుకోవాలా అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా? కోర్టుకి వెళ్ళాలి కదా. ఎగ్జాక్ట్లీ. కోర్టుకి వెళ్ళే ఇష్యూ మీడియాకి తెచ్చింది ఎవరు? గౌతమి. గౌతమి. ఆయమ్మ బజార్లో పడింది ఎవరు? ఆవిడే. యూట్యూబర్లు కాదు, మీడియా ఛానల్స్ కాదు, శేఖర్ భాష కాదు, మహేషు కాదు. ఆమె వచ్చింది, ఏం అన్యాయం జరిగిందని వచ్చింది. వచ్చి మహేష్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం అండి బజార్లో పెట్టింది అమ్మాయి. వాళ్ళ పరువు తీయాలన్న ఒకే ఒక ఇంటెన్షన్. అవును, దాంతో పాటు రీతు చౌదరి వాళ్ళు కూడా మళ్ళీ రీతు చౌదరి. ఇప్పుడు గౌతమి గిన దమ్ము ఉంటే అండి, దమ్ము గిన ఉండింటే ఆ అమ్మాయి బిగ్ బాస్ వెళ్ళుకోకుండా బయట గిన ఉండి ఆమె గిన ఎలిగేషన్ చేసింటే రీతు చౌదరి సరైన సమాధానం చెప్పే తెలివితేటలు అద్దాయినము రీతు చౌదరికి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయమ్మ ఏమి వాళ్ళిద్దరు హగ్ చేసుకున్న ఫోటో ఏం పెట్టలే, వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఏం పెట్టలే, ఆ బెడ్రూమ్ లో పర్సనల్ ఉన్న ఫోటో ఏం పెట్టలే. కామన్ అండి, లాబీలో మామూలు నార్మల్ ఏరియాలో నడుచుకుంటూ వచ్చి ఒక లిఫ్ట్ లో పోయిన ఫోటోల్లో ఏం కనబడుతుంది? 4 o'clock అని ఉంది. 4 o'clock ఉంటే ఏమైంది? ఫ్రెండ్స్ ఇంటికి 4 o'clock బోరా, పార్టీ చేసుకుంటారు, 4 o'clock ఇంటికి పోయింటారు. సరేలేండి, ఇప్పుడు ఆమె చెప్పినట్లు వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందే అనుకుంటాం ఒక క్షణానికి.
ఇప్పుడు రిలేషన్ ఉన్నాయమ్మా, ఇప్పుడు దొంగ పని చేసి వచ్చినప్పుడు తెల్లారుజాంకాడ ఇంటికి పోయినప్పుడు ముసుగేసుకొని నాకు ఫోటోలు కనపడద్దు, కెమెరా కనపడద్దు అని జాగ్రత్తగా పోతుందా? లేదా అబ్బాయి సెండ్ ఆఫ్ ఇచ్చి ఆ అబ్బాయి కూడా లిఫ్ట్లో నుంచి పోయి ఆమె ఇంటికి పోయి 4 o'clock డ్రాప్ చేసి వస్తాడా? మినిమం కామన్ సెన్స్ కదండి. ఇప్పుడు ఆమె చూపిస్తే కొన్ని మీడియా వాళ్ళు కూడా అయ్యో అవునా, అయ్యో అక్క నీకు ఇంత అన్యాయం జరిగిందా గౌతమి గారు అనేసి ఎల్లబోసుకున్నారే. ఒక మినిమం కామన్ సెన్స్ అండి. తప్పు చేసేవాడు తల దించుకొని పోతాడా? వాళ్ళు రిలాక్స్గా ఇంట్లో నుంచి వచ్చి మాట్లాడుకుంటూ అబ్బాయి కూడా వెళ్ళాడు కదా అమ్మాయి అంట. ఇప్పుడు అబ్బాయి కూడా వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆమె ప్రతిరోజు నైట్ స్పెండ్ చేస్తే ఈమె నైట్లో ఎందుకు లేదంటే ఇంట్లో? ఈమె ఎక్కడికి వెళ్ళిందంట? నువ్వు మొగుడు ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చాడు, ఇప్పుడు నువ్వెందుకు లేవమ్మా 4 గంటలకు ఇంట్లో? ఆ ఇంట్లో ఎందుకు లేవు నువ్వు? ఇప్పుడు ఇదే ప్రియా గారు ఏమనింది, మొగోడు అక్ర సంబంధాలు పెట్టుకోవడానికి మెయిన్ కారణము భార్యలే అని ఒక ఛానల్ కూర్చొని రోజు ఛానల్. ఇప్పుడు అట్లా అంటే మహేష్ వేరే సంబంధాలు అక్ర సంబంధాలు పెట్టుకోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు గౌతమినే, ఆమె స్టేట్మెంట్ ప్రకారం. అంతే కదా. అమ్మ అక్కలారా మీరు నైటీలు వేసుకోవద్దండి, జిడ్డు మొక్కలతో పెట్టుకోవద్దండి, మీ మొగులకు 3 రాదు, మీ మొగులకు 3 రాలేదంటేనే వేరే వాళ్ళు అక్ర సంబంధాలు పోతాడు అని చెప్పేసి ఆ రోజు కౌన్సిలింగ్లు చేసి అందరి జీవితాలని వెలిగించిన ప్రియా చౌదరి గారికి ఒక విన్నపం అండి. పెళ్ళయ్యాక ఆమె 2024లో బిగ్నీ ఫోటోలు పబ్బుల్లో పెళ్ళై కొడుకుండంగా మేమేం ఆమె డ్రెస్సింగ్ని మేమేం కామెంట్ చేస్తలేము, ఆమె బ్రతుకుల్ని కామెంట్ చేస్తలేము. అంటే పెళ్ళయ్యాక ఆడపిల్లలు ఇట్లా ఉండాలన్న ఆమె స్టేట్మెంట్కి నేను చెప్తున్నా ఆన్సర్. ఎవరు? ప్రియా గారు. ఇట్లా ఉండాలి ఆడోళ్ళు అంటే ఒళ్ళంతా చూపించుకుంటా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టినా మొగుడుగా అబ్బాయికి ఏం స్పందన లేదు, పోనీలే అనుకున్నాడు. ఇంటికి వచ్చి ఒక మొగోడు ఆ వాడు లేకున్నప్పుడు ఒక మొగోడు వచ్చి వాడి ప్లేట్లో తిని వాడి ప్లేట్లో చేసినా కూడా పోతే పోనీలే నా పరువే పోతుంది కదా అనుకొని కామ్గున్నాడు. బిగ్నీ ఫోటోలు వేసి నువ్వు దిగు, బిగ్నీ ఫోటోలు వేసుకోవడం తప్పు లేదు, బట్ ఎక్కడి వరకు ఉండాలంటే ఆ పర్సనల్ ఫోటోస్ ఉంటే ఆమె ఫోన్లో ఉండాలా లేదంటే మొగుడు ఫోన్లో ఉండాలా? ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయంటే పబ్లిక్ చూడాలనా? అంటే పబ్లిక్ చూడాలనా? నా అందాలన్నింటినీ పబ్లిక్ చూడమని ఆమె ఇన్స్టాగ్రామ్లో పెడితే ఏ మొగోడు సహిస్తాడండి? నాకు చెప్పండి. ఇప్పటికైనా సరే మన సాంప్రదాయాలు పద్ధతులు మనకున్నవై దాని విలువల మీదే మనం బతుకుతున్నాం. సొంత అక్క కానీ సొంత చెల్లి కానీ ఒక ఇన్నర్ బ్లౌజ్ వేసుకుంటేనే ఇంట్లో వాళ్ళు నాయననో అన్ననో మొగుడు ఎవరో ఒకరు మొగోళ్ళకి వాళ్ళ ఆడోళ్ళు అలా చూడడం ఎవరికి ఇష్టం ఉండదు. బట్ ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని ఆమె ఒళ్ళంతా చూపించుకుంటా ఇన్స్టాగ్రామ్లో డ్యాన్సులు వేసా, పెళ్ళయి పిల్లలు పుట్టినాక కూడా బిగ్నీ డ్రెస్సులు వేసుకొని పెట్టా. ఇప్పుడు ఆమె మొగుడు కాక ఎవరు చూడాలని పెట్టిందండి? అవన్నీ ఎవరు చూడాలని పెట్టింది? కదా. ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ని కూడా యాక్సెప్ట్ చేశాడు అని అంటే ఇప్పుడు ఆ అబ్బాయి తప్పు ఎక్కడుందండి? ఆ అబ్బాయి తప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ఆమె ఎట్లున్నా కూడా భరిస్తున్నాడు, ఆమె ఎట్లున్నా కూడా సహిస్తున్నాడు. ఎందుకు? నాకు ఒక కాపురం, నేను ఇష్టపడినాను అమ్మాయిని, లవ్ చేశాను అమ్మాయిని, గొడవలు వద్దు నాకి అనుకోనే మళ్ళీ ఈ అమ్మాయి అన్యాయం జరిగిందంటది ఏంటండి? అన్యాయం జరిగింది మహేష్కి కదా, ఈమెకి ఎట్లా అన్యాయం జరిగింది నాకు తెలియదు. ఆవిడ ఏం చెప్తుందంటే ఆయనకి చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయి, నన్ను వదిలేసి వాళ్ళందరితో తిరుగుతున్నాడు, ఇంటికి వచ్చేవాడు కాదు, నేను గర్భవతి ఉన్నప్పుడు నాకు కొట్టాడు, అన్ని కూడా ఆవిడ చెప్తున్నారు కదా. కరెక్టే కదా. ఇప్పుడు ప్రియా చౌదరి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తుంది కదా, ఆవిడని అడుగుదామండి. ఇప్పుడు పెళ్ళాం ఇట్లా తిరిగితే బిగ్నీలు వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడితే, ఆఫ్ నగ్నంగా ఫోటోలు వేసుకొని సెక్సీగా ఫోటోలు దిగితే ఇప్పుడు మొగోడు అనేటోడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడా లేదా అని అడగచ్చు కదా. అడగండి. ఇప్పుడు అదే కారణం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఈయన అక్రమ సంబంధాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్పింది అమ్మాయి. అసలు నా పెళ్లి కాక ముందే ఉన్నాయి. 8th క్లాస్ అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ 8th క్లాస్లో నుంచి ఆయప్పకి లవర్లు ఉన్నారు, 8th క్లాస్లో నుంచి ఆయప్పకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. నీకు పెళ్ళైన 8 years ఏమో అయ్యింది ఆమెకు, పెళ్ళైన అప్పటి నుంచి ఆయనకు సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నావు? ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక ఒక మనిషి ఎలాంటోడు అని తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందండి? తెలుసు కదా, 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు. సరే, ఇప్పుడు లవ్ చేసేటప్పుడు అయితే తెలియదులే, ఈఎంఐ మీద అటెన్షన్ ఉంది. ఒక పెళ్లి చేసుకున్నాక 1 సంవత్సరానిక 2 సంవత్సరాలక తెలిసేది?
తెలుస్తుంది కదా. తెలుస్తుంది. అవును. మరి అప్పుడు ఎందుకు వదిలేదు ఆవిడ? అప్పుడు ఎందుకు వదిలేదు అంటున్నా. ఆ? అప్పుడే వదిలేదు, సరే ఓకే, డబ్బుల కోసం వదిలేదు అనుకుందాం. మళ్ళా నీకు పిల్లోడు పుట్టాడు, పిల్లోని కన్నావు కదా ఆయనతోనే కన్నట్లుంది నాకు తెలిసి కదా. మహేష్ బాబు కొడుకు, అబ్బాయి కొడుకే కదా, మహేష్ కొడుకే. ఇప్పుడు అన్ని సంబంధాలు ఉన్నాయపతో ఎందుకు కాపురం చేసింది ఆమె? ఎందుకు పిల్లల్ని కనింది? అవునండి, లేదు నా దగ్గర అన్ని రోజులు బాగున్నాడు, నేను పిల్లోడు పుట్టాక నేను బాగలేను, లావ్ అయిపోయినప్పుడు అప్ప వేరే రిలేషన్స్ లో పోయినాడు అనుకుందామండి. సరే, ఇప్పుడు ఆ అబ్బాయికి నాకు తెలిసి 3 years. ఇప్పుడు ఆ అబ్బాయి పోయినప్పుడు రిలేషన్స్ ఉన్నప్పుడు ఈ అమ్మ బయటకు పోయింది అనుకుందాం. బయటకు పోయింది అనుకుంటే సరే, నువ్వు బయటకు వచ్చేసినావు, మొగుని వదిలేసినావు, ఆయన దగ్గర లేవు, నువ్వు బయటకు వచ్చేసినావు. ఇప్పుడు అదే రీజన్తో నువ్వు వచ్చినావు, ఆయన సంబంధాలు ఉన్నాయి చాలా మందితో తిరుగుతాడు అన్న రీజన్తో వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన తిరుగుతాడు కదా. మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఎందుకు ఒక అమ్మాయిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? రీతూ చౌదరితో ఏమన్నా ఒక ముద్దు పెట్టుకున్న ఫోటో చూపించావా? లేదా కనీసం వాళ్ళు పక్కన కూడా నించోలేదండి. బెడ్రూమ్ లో కూడా వీడియోలు చూపిమ్మనండి. దమ్ముందా నేను ఛాలెంజ్ చేస్తున్నా, చూపిమ్మనండి. ఆవిడ అంటుంది చూపిస్తున్నాను, మళ్ళీ కేసు సరే అది ఉంది కదా. వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, ఎవరు ఇప్పుడు జీవితం నాశనం కాలేదా? ఇప్పుడు రీతూ చౌదరి జీవితం నాశనం కాలేదా? తప్పు చేయలేదా అమ్మాయి? తప్పు చేసిందని అమ్మ 100 ఛానల్స్కి పోయి రిపీట్ చేసి ఆ జీవితం నాశనం అయినట్లు కాదా? ఇప్పుడు రేపొద్దున అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు చూపిస్తావు అమ్మాయి రియల్ గా తప్పు చేసింది ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇదే అని పెడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేయని తప్పుకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్లే కదా, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినట్లే కదా. అంటే అది నాశనం అంటే వీడియో చూపించడం నాశనం చేసినట్లు కాదు. ఈ అమ్మ 100 ఛానల్స్కి పోయి ఆ అమ్మ నాకు రోజు నా బెడ్రూమ్లో పడుకుంటుంది, రోజు నా బెడ్ మీద పడుకుంటుంది, రోజు నా మొగుడు మీద ఉంటుంది అంటే అది బాగుందా? చెప్పాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ప్రూఫ్ ఉందా? చూపి, నువ్వు మాట్లాడద్దు. ఇప్పుడు మహేష్ ఏమన్నా మాట్లాడే అమ్మాయి గురించి బ్యాడ్గా ఒక్క వీడియో చూపించాడు, జనాలు తూ 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 అని ముస్తున్నారు ఒక్క వీడియోతో. నువ్వు చూపి, అట్లా నువ్వు మాట్లాడద్దు, చూపి, ఒక్క ప్రూఫ్ చూపి. అందరు ఆమెను తిడతారు, మహేష్ని తిడతారు. అలాంటి ప్రూఫ్లు నీ దగ్గర ఏం లేవు. ఇప్పుడు మహేష్ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినాడా? చేయలేదే. నా ఇంట్లో మూర్తి పెట్టిన ఫోటో, ఆయన ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫోటో అని ఒక్క ఫోటో చూపిస్తే 100 మంది జనాల ఒపీనియన్ అది మూర్తితో ఆమెకు రిలేషన్ ఉందని. మీడియా వాళ్ళు అనలేదు, యూట్యూబ్ ఛానల్స్ అనలేదు, ఆమెకి మహేష్ అనలేదు. జనాల ఒపీనియన్, జనాల కామెంట్. ఓకే, మూర్తికి గౌతమికి సంబంధం ఉందని జనాలు కామెంట్ చేశారు. ఆయన చూపించింది ఒక్కటే ఫోటో, ఏ ఛానల్లో అయినా సరే అండి, ఏ ఛానల్లో అయినా సరే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్లయితే నాకైతే గుర్తులేదు. ఈవెన్ మహేష్ కూడా చేయలేదు, ఈవెన్ కాకాని బాబు కూడా ఆమె గురించి చెడుగా ఏం మాట్లాడలేదు. ఎవరు ఆమెను బజార్లో పెట్టారు? ఆయన మందకాయమే బజార్లో పడింది, ఆయన మందకాయమే ఇది చేసుకుంది. ఈ ప్రియా చౌదరికి ఏమన్నా కళ్ళు మూసుకుందా, చెవులు మూసుకుందా? శేఖర్ భాష అని అంటారు, ఆమెడంట యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ అందరిని చెప్తా కొడుతుందంట. ఆమెకేం అర్హత ఉందండి? ఆవిడెవరు కొట్టడానికి? ఆమె ఏం హక్కు ఉంది? ఎందుకంటే ఆవిడకి సంబంధించి కూడా కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. కౌన్సిలింగ్ల పేరు చెప్పి కౌన్సిలింగ్ల పేర్లతో జనం దగ్గర అంటే మొన్న ఎవరో చెప్తున్నారు, కౌన్సిలింగ్ అంటే మా భార్యాభర్తల మధ్య గొడవ ఉందంటే ఎవరో అసిస్టెంట్ మిగతా వాళ్ళు లిఫ్ట్ చేసి 30,000 వద్దామా 40,000 వద్దామని చెప్తున్నారు. అంటే టీవీ ఛానల్స్లో కూర్చొని పంచాయతీలు చేసి ఇవన్నీ బయట పెట్టుకొని, లేకపోతే దాన్ని డబ్బులు చేసుకుందామనేమో, లేకపోతే ఇంకో రకంగా బయటకు వచ్చి ఫేమ్ అవటానికా, లేకపోతే నాలాంటి వాళ్ళు. ఎందుకంటే ఆవిడ చేసిన వీడియోలో రోజు ఆడవాళ్ళని తిడతానే ఉంటుంది, ఆడపిల్లని అది ఇది ఈ ఒక్కొక్కటి అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి ఆడపిల్లని రోజు తిడుతుంది. హఠాత్తుగా గౌతమ్ చౌదరి దగ్గర రాగానే ఇలా టర్న్ చేసేసి దాంట్లో ధర్మమేష్ తప్పు అంటది, జర్నలిస్టులు తప్పు అంటది, దాంతోపాటు శేఖర్ భాష అసలుకి ఇతనికి ఏం సంబంధం, ఇతను ఎవడు అంటది. అసలు ఆమె ఎవరు? ఎగ్జాక్ట్లీ, అసలు ఆమె ఎవరు? పాయింట్ ఏమంటే ఆమె ఎవరు? ఇప్పుడు నీకు ఒపీనియన్ ఉన్నట్ల 100 మందికి ఒపీనియన్ ఉంటుంది, మాట్లాడతారు కదా. పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చినాక ఒక చిన్న పిల్లోడు కూడా ఒపీనియన్ తీసుకోవచ్చు, అది తప్పేం లేదు. జర్నలిస్టులు ఎవరికి నచ్చిన వాళ్ళని క్వశ్చన్ చెయ్యొచ్చు, మనం పబ్లిక్ ఒపీనియన్ అని తీసుకుంటాం.
మా ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి, జనాలు ఇప్పుడు జరిగిన విషయం మీ ఒపీనియన్ ఏమని తీసుకుంటాం. ఎందుకు అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచిస్తున్నారని తెలుసుకోవడానికి. కాదండి, పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీదే జనాలు ఒపీనియన్ చెప్తున్నారు, మీ మీద మాట్లాడకూడదు అంటారు. మరి మా జనాలు పుట్టిన ప్రతి మనిషికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంది కదా, అబ్యూజ్ చేయకుండా మాట్లాడొచ్చు ఎవరు. మరి ఇప్పుడు ఈమె జర్నలిస్ట్ కదండి, ఈమె అంటుంది కదా జర్నలిస్ట్ నేను కౌన్సిలింగ్ నా వల్ల 100 జీవితాలు పెట్టినప్పుడు ఈమె భార్యాభర్తలు 4 గోడల మధ్యలో ఉన్న సమస్యని తెచ్చి బజార్లో పెట్టి ఆమె ఏం సాధిస్తుంది, ఆమె ఏం సాధించింది? నేను అంతకన్నా అన్నాను, 40 రోజుల నుంచి గౌతమి చౌదరి బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, లేదమ్మా గౌతమి చౌదరి నువ్వు బయటికి రాకూడదు, మీరు నా దగ్గర రండి, మీ కాపురాన్ని బాగు చేస్తా అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా. మూర్తి గారు కూడా 100 అమ్మాయిల జీవితాలు నాశనం చేయకుండా కాపాడాడమ్మా, నువ్వు రామ్మా, నువ్వు మూర్తి క్లోజ్ కదమ్మా, నువ్వు కూడా రండమ్మా, మీ ఇద్దరు కౌన్సిలింగ్ చేసి మీ ఇద్దరు కలుపుతానమ్మా అని ఈవిడెందుకు ఒక 1 month ముందు ఎందుకు రాలేదంటే ఆవిడ ప్యాకేజ్ ముట్టలేదు అనమాట అప్పటి వరకు. ఇప్పుడు మూర్తి డౌన్ అయిపోయాక మూర్తి బ్లేమ్ అవుతున్నాడు, అన్ని ఛానల్స్ లో తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ప్యాకేజ్ అందింది మహాతల్లికి, అందుకే ఊగులాడింది ఇట్లా, ఓ అమ్మవారు వచ్చినట్ల ఊగులాడింది. వీడెవడు, మీడియా ఎవడు, సొసైటీ ఏమి అని అంటే, అమ్మ సొసైటీకి ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఆయమ్మ ఏం చేసిందో ఫస్ట్, ఇప్పుడు ఈవిడకున్న ఎంతో కొంత ఇమేజ్ మూర్తికి పోయింది, ఎంతో కొంత ఇమేజ్ కాదు మొత్తం డౌన్ ఫాల్ అయిపోయినాడు. ఇప్పుడు ఈమె ఏదో కౌన్సిలింగ్ అని ఈమె నమ్మి ఎవరో భార్యాభర్తలు వచ్చి ఆమెకు డబ్బులు కడితే ఆమె బతుకు ఏదో దాని మీద ఏదో బతుకుతా ఉంది. ఇప్పుడు ఈమె గౌతమి విషయంలో వచ్చి ఈమె డిగ్రేడ్ అవడం తప్ప, ఎందుకంటే గౌతమి గురించి అందరికి ఒక ఒపీనియన్ ఉంది జనాలకి. ఇప్పుడు జనాలు ఈమె దగ్గరకు రావాలి అని అంటే జనాల నమ్మకం ఇంపార్టెంట్ కదా, అది పోగొట్టుకుందంటే ఈమె దందా ఈమె క్లోజ్ చేసుకుంటది. ఏం జాబ్గా గౌతమి ఇస్తే ఒక ప్యాకేజ్ ఇవ్వచ్చు, జీవితాంతం ఆమెకి ఇవ్వలేదు కదా. అవును. ఇంకోటి ఏంటంటే మేడం, అప్పుడు దాకా ఆవిడ మాట్లాడిన తర్వాత కొంతమందిని అబ్యూజ్ చేస్తూ, ఎవరైతే గౌతమి చౌదరి నీకు నా జోలికి వచ్చావు, నీ కూతురు జోలికి నేను వస్తా అని చెప్పి కూడా మాట్లాడింది, బెదిరించింది. జర్నలిస్టులని ఎవరైతే విజయ్ ఒక అతను సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ మాట్లాడితే పందిలా ఉన్నవరా నువ్వు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. కొన్ని ఛానల్స్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కూడా ఒక్కొక్కడ మీ పుచ్చెలు పేలిపోతాయి, మీ కుటుంబాలు రోడ్డును పడేస్తాయి, మీరందరూ నా కాళ్ళ మీద పడి బతికిలాడినా కానీ మిమ్మల్ని వదిలిపెట్టనరా అని చెప్పి మాట్లాడింది. ఇలాంటి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. నిజంగా అంటే దీని గురించి ప్రియా చౌదరి గారు మాట్లాడకపోవటం ఏంటండి? శేఖర్ భాష చిన్న పసికు పిల్లని నేను అటాక్ చేస్తానప్పుడు మరి మాట్లాడాలి కదా, ఆవిడ జర్నలిస్ట్ కదా ఆవిడ. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది ప్రియా చౌదరి, ఏమని అంటే వాళ్ళ అమ్మాయిని ఏమో చేస్తాను అన్నందుకే ఛానల్స్ పోయి మొరబెట్టుకుంటున్నాడు, ఏడ్చేస్తున్నాడు అని చెప్పింది. అసలు ప్రియా చౌదరికి జ్ఞానం గీన ఉంటే, ఆమె పాపం సొసైటీకి ఏదో నా వల్ల కొద్దిగా మంచి జరగాలని ఉంటే ఆ వీడియో గిన చూసింటే అలాంటి మాటలు మాట్లాడదు. చిన్న పిల్లల 4 రేప్ చేస్తే అది కూడా ఆమె యాక్షన్ ఏంది, ఇట్లా ఇట్లా అంటే అర్థమైంది. చేస్తే అమ్మా నువ్వు ఎంజాయ్ చెయ్యమ్మా, పాపం అమ్మా మగవాళ్ళు ఇట్లే చేస్తారమ్మా అని మాటలు ఒకటి, యాక్షన్ ఒకటి, అదొక లంబడి. ఒక చిన్న పిల్ల గురించి అట్లా మాట్లాడితే ఖండించేకి సిగ్గు లేదా ప్రియా చౌదరికి? దానికి కళ్ళు లేవంటే దీనికి కళ్ళు లేవా, చెవులు లేవా? ఆ వీడియో చూసి ఏం మాట్లాడినాడు విని రియాక్ట్ అవ్వడానికి. చిన్న పిల్లని, 3 సంవత్సరాల పిల్లని మాట్లాడిన మాటలా అవి? దానికి సిగ్గు లేదు మాట్లాడేకి. ఇది దానికి వకాలత పులుచుకుంటుంది ఇది ప్రియా చౌదరిది. ఎందుకంటే చిన్నపిల్ల విషయం వచ్చింది కాబట్టి నేను ఇలా రియాక్ట్ అవుతున్నానండి. చిన్నపిల్ల అంటే ఏమండి, పసి కందండి. 3 ఏళ్ల పిల్ల గురించి ఒక అజ్ఞానం ముండ అట్లా మాట్లాడితే ఈ అజ్ఞానం లేని ముండ దానికి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళంట సొసైటీని ఉద్ధరిస్తారంట. ఏమన్నా టీనేజ్ పిల్లనా? తీసుకొని పోయి చెప్పులతో మీడియా వాళ్ళని కాదమ్మా కొట్టాల్సింది, గౌతమి చౌదరిని కొట్టు చెప్పుతో. ఆ మాట అన్నందుకు నేను ఖండిస్తున్నా గౌతమి, నువ్వు అన్న మాట ఖండిస్తున్నా. ఇది యువతి ఖండించేకి నీ ఇంట్లో వాళ్ళని అంటే అండి, ఎవరైనా తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లన్నా ఉన్నాయి, తల్లిదండ్రులను అంటే కోపం వస్తుంది. చిన్న పిల్లని అంటే శేఖర్ భాషకి ఎందుకు కోపం రాదు చెప్పండి? ఎందుకు రాదు?
3 ఏళ్ల పిల్ల నా మాట అంటే ఉమ్. ఆ? ఈ అమ్మ సపోర్ట్ చేస్తుంది. ఈవిడ అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే అండి, అందరిని ఈవిడే బెదిరించింది. శేఖర్ భాషని బెదిరించింది, కూతుర్ని ఇలా చేస్తామని చెప్పారు, ఉమ్, జర్నలిస్టులను బెదిరించింది, అందరిని ఆమెకి ఎదుటి మాట్లాడితే అందరిని బెదిరించి ఉమ్, ఇప్పుడు అంటది నిన్న ఏదో మొన్న ఏదో స్టేటస్ ఎక్కడో చూశారు అది ఇది అని చెప్తున్నారు. శేఖర్ భాషని పోస్ట్ 360 ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్కి సంబంధించి వీళ్ళని అరెస్ట్ చేయండి సజ్జనార్ గారు ఉమ్. అని సజ్జనార్ గారు స్టేటస్ చూసి వీళ్ళని అరెస్ట్ చేస్తారా? అది ఏమనుకుంటుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం లేదండి, ఇవన్నీ బరి తెగించినవి. అంటే ఆవిడే ఇప్పుడు కేసు ఏం పెట్టాలి తెలుసా? ఎవరైతే సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ కేసు పెట్టాలి, శేఖర్ బాషా కేసు పెట్టాలి, 360 గౌతమి చౌదరి వాళ్ళే మీద పెట్టాలి. పోస్ట్ 360 పెట్టాలి, మిగతా హిట్ టీవీ మిగతా ఛానల్స్ వాళ్ళు పెట్టాలి కదా కేసులు. అందరిని నువ్వు చేసావు. ఎవరిని బీహార్ వాళ్ళని దింపి లేపిస్తానని చెప్పింది, బీహార్ వాళ్ళని దింపేస్తానంది. ఇప్పుడు ఇక్కడ ఆమె చేసింది అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియోల్లో శేఖర్ భాష పిల్లని నాశనం చేస్తా, నేను చంపిస్తా, నలుగురితో రేప్ చేపిస్తా. అంతే కదా, ఆ పిల్లని ఎవరు రేప్ చేస్తారండి? ఈమె పంపించాలా, బీహార్ వాళ్ళని ఈమె పంపించాలా శేఖర్ భాషని చంపడానికి. 360 ఛానల్ వాళ్ళని కొట్టడానికి, రిపోర్టర్ని కొట్టడానికి ఈమె పంపించాలా. ఒకసారి థ్రెటనింగ్ చేస్తుంది, ఒకసారి బెదిరిస్తుంది, ఆ చిన్న పిల్లని ఇది చేస్తుంది. ఇవన్నీ మాటలు కాదు. మళ్ళీ మొగుడినేమో వాడు అంటుంది. మొగుడు వాడైతే ఈ అమ్మకి పిల్లలు ఎవరి వల్ల కానిందంట నాకు అర్థం కావట్లేదు. మొగుడు వాడే అండి ఆమె చెప్తుంది. మరి పిల్లడు ఎవడు పిల్లడమ్మా? వాళ్ళకి పిల్లలు నాకు తెలిసి పిల్లలు పుట్టరు అనుకుంటా కదా. మరి ఆమె పిల్లలు పుట్టారు కదా. అంటే స్టేట్మెంట్లన్నీ వాళ్ళు ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్ల గురించి మనం విడదీసి చెప్తున్నాం, మీనింగ్ చెప్తున్నాం. మనమేం తప్పు చేస్తున్నామండి? ఇప్పుడు ఎవరి బతుకు ఎవరు బజార్లో పెట్టుకున్నారు? వాడు అంటుంది, అదంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి ఏం కావాలి? ఆవిడ క్లారిటీ ఉందా? ఆవిడకి ఒకటండి, అందరు చెప్తుంది కానీ దీని వెనక మహేష్ ని బద్నాం చేసో లేకపోతే ఇంకోటి అనుకుంటున్నారు కానీ మహేష్ ని పిల్లోడిని చూపించకుండా మహేష్ ని ధర్మా మహేష్ ని బెదిరించి దాంట్లో కిస్మత్ ఏదైతే ఉందో గిస్మత్, ఆ గిస్మత్ కి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలే ఉన్నాయి. దానికి మొత్తం అసలు ఆయనకి లేకుండా చేయాలి, మొత్తం నాకే కావాలి, 10 కోట్లు కావాలి, నేనే మొత్తం చేశాను అంటే అదే కావాలి ఆమెకి అంటే ఏం చెప్తారు? రియల్ గా చెప్పాలంటే అండి, ఆమెకి ఏం కావాలన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది వదిలేస్తే, ఇప్పుడు ఈ ఫ్యామిలీతో నేను కాకాని బాబు గారి ఇంటర్వ్యూ చూసాను, మహేష్ గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు అనిపించింది ఏమంటే వాళ్ళు సెన్సిబుల్ ఫ్యామిలీ, ఒకడే కొడుకు ఉంది, వాళ్ళకి డబ్బులు ప్రయారిటీ కాదండి. వాళ్ళకి కావాల్సింది పరువు మర్యాద. వాళ్ళ పరువు నువ్వు బజార్లోకి వేసినాక నువ్వు కోరికలు ఎప్పుడు ఇస్తావు? నువ్వు అదే సరైన ఆడదాని అయ్యింటే, ఒక మంచి పెళ్ళాం అయ్యింటే, ఒక మంచి కోడలు అయ్యింటే, మంచి తల్లి అయ్యింటే, ఒక మంచి ఆడదాని అయ్యింటే, నీ పుట్టుక సరైన పుట్టుక అయ్యింటే ఏం చేసేదానివి? బాబు నాకు విడిపోవాలా, నాకు ఇది కావాలా అని అన్నీ నువ్వు అడిగింటే వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు కోర్టుకు పో. ఎందుకు కోర్టుకు పోలేదు చెప్పాలా? ఇక్కడ ఒక లింక్ ఉంది, అది సివిల్ కేసు అవుతుంది. ఇప్పుడు ముందు కోర్టులు కూడా అండి, ఇప్పుడు జడ్జిమెంట్లు కూడా ముందులాగా లేవు. మాకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటే ఇయ్యరు. వాళ్ళ అర్హత ఏమి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏముంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, వాళ్ళ మెయింటెనెన్స్ ఎంతవరకు ఉంది అంతనే ఇస్తారు. వీళ్ళ దగ్గర 1000 కోట్లు ఆస్తున్నా 100 కోట్లు ఆస్తున్నా పెళ్ళాంకి నువ్వు ఇంత ఇచ్చే బాబు అని ఎవరు ఏం జడ్జిమెంట్ రావడం లే. అది సివిల్ కేసు, సివిల్ కోర్టులోకి పోయినావు అంటే ఒక 5-6 సంవత్సరాలు తిరగాల. బట్ వచ్చినా కూడా అన్ని సంవత్సరాలు పోయినా కూడా ఆమెకి ఏమొస్తుంది? ఆమెకి నార్మల్ మెయింటెనెన్స్ అమౌంట్ తప్ప, అంత తప్ప ఇంకా వేరేవేం రాదు. ఆవిడ దాని నాకు వద్దంటుంది కదండి ఇంటర్వ్యూలో, నాకు అసలు ఏం అక్కర్లేదు అంటది కదా. మరి 10 కోట్లు ఎందుకు కావాలా? సెటిల్మెంట్ 10 కోట్లు ఎందుకు కావాలి? సరే ఆమె ఇంటికి కూడా పీకలేరు నన్ను అనింది కదా. ఈమె ధైర్యం ఉంటే ఆమె ఛాలెంజ్లు చేస్తుంది కదా, నేను ఆవిడకి ఛాలెంజ్ ఇస్తా. ధైర్యం నీకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కావాలో చెప్పు. డబ్బులు కావాలా, విడాకులు కావాలా, ఏం కావాలా? మాట్లాడుతున్నావు స్టేట్మెంట్లు, దేనికోసం మాట్లాడుతుంది ఆవిడ? దేనికోసం? ఒక కొడుకుని అడ్డం పెట్టుకొని, చిన్న పిల్లోని అడ్డం పెట్టుకొని ఒక కుటుంబాన్ని నువ్వు ఆడిస్తున్నావే. నువ్వు ఒక తల్లివే అంటే పిల్లలంటే ఇప్పుడు ట్రంప్ కార్డ్ అయిపోయినారండి ఆడోళ్ళకి.
అందరు ఆడోళ్ళకి కాదండి, కొద్దిమంది కొంతమందికి. ఆడోళ్ళకి ట్రంప్ కార్డు ఎప్పుడైతే ఇటు సైడ్ డబ్బులు ఉన్న వాళ్ళు కనపడితే ట్రంప్ కార్డు, నీ కొడుకుని చూపియను, నీ వారసుని చూపియను, నాకు ఇది చెయ్యి, నా డిమాండ్ ఇది, నా డిమాండ్ ఇది. అడక తినే వాళ్ళకైనా నీచమైన బతుకు, ఒళ్ళు అమ్ముకున్న వాళ్ళకైనా నీచమైన బతుకు. ఒక చిన్న పిల్లోని అడ్డం పెట్టుకొని నువ్వు డబ్బుల్ని అడక తింటున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు ఒక తల్లివి, నీలాంటి తల్లి దీంట్లో అబ్బాయి పెరగాల. ఎక్కడ అన్యాయం ఉందండి ఇక్కడ? తల్లులు అంటే ఏంటి? ఒకప్పుడు ఎవరు తప్పు చేసినా తల్లి తప్పు చేయదు, తల్లి ప్రేమలో నిష్కల్మషంగా ఉంటుంది అన్న దీంతో పోయి ఒక కొడుకుని అడ్డం పెట్టుకొని ఈవిడ ఆడంబరాలకి ఈవిడ దీనికి కేటాయించింది. ఈ సలహాలంతా ఇచ్చింది ఎవరు ఈవిడికి? మన గ్రేట్ మూర్తి గారు. అమ్మా నువ్వు కోట్లకు పోద్దమ్మా, మీడియాలో నా పవర్ ఉందమ్మా, నా పవరు పలుకుబడి నీకు తెలియదమ్మా, రామ్మా ఓ అందరి ఛానల్స్ కి నేను ఫోన్ చేస్తానమ్మా, రామ్మా. ఇప్పుడు వరకు అండి అంటే నేను ఒకటే జనాలు అడుగుతుంది, నాంపల్లి సివిల్ కోర్ట్, నాంపల్లికి సంబంధించిన కోర్టు అవ్వచ్చు, చాలా చోట్ల వందల వేల కేసులు ఉన్నాయి విడాకులకి సంబంధించి, భార్యాభర్తలు ధర్మా మహేష్ వర్సెస్ గౌతమి లాగే. ఒక దాంట్లో కూడా మూర్తికి ఎందుకు లైవ్ పెట్టలేదండి? అంతే కదా, ఎందుకు పెట్టలేదు? అంత ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. మరి అదే కదా, ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ మూర్తి చెప్పాలా? ఇప్పుడు ఆమె అంటుంది, నాకు మూర్తి సార్కి రంక్ అంటగట్టిన మీడియా ఛానల్స్ కి మీరు నాశనం అయిపోతారు, మీరు ఇంకోటి కాదు, ఆవిడ ఇంకోటి కూడా అన్నారు, మీరు గమనించాలి. ఇన్స్టా లైవ్ లో కానీ లేకపోతే మిగతా ఎక్కడో మాట్లాడారు ఆవిడ, ఏమో ఇప్పటికీ నన్నంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఏమో మూర్తి గారు కూడా ఉన్నారేమో, ఆయన్ని కాదనటానికి, ఆయన్ని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏముంటాయి? ఇప్పుడు వాళ్ళ ప్లాన్ అదే కదా. ఇప్పుడు కాదు, వాళ్ళ ప్లాన్ ఏమి అంటే, ఇప్పుడు కోర్టులో పోతే 5-6 సంవత్సరాలు వేస్ట్. ఇప్పుడు ఈయనకే ఒక 53 ఏళ్ళు ఉంటాయి, 53 ఏళ్ళు నాకు తెలిసినంత వరకు లేట్ అయిపోతుంది. ఇప్పుడు సెటిల్మెంట్ అమౌంట్ కొడుకుని అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్ అమౌంట్ తీసుకుంటే ఇద్దరు కలిసి ఒక సొంత ఛానల్స్ పెట్టుకోవాలా, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అదే ప్లాన్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు, పిరికోళ్ళు, ఎమోషనల్ సెంటిమెంట్స్, సాంప్రదాయంగా ఉన్నోళ్ళు, పరువుకి ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ. పరువు తీసేస్తావు అనుకో సగం తగ్గుతారు, మడమని అడ్డం పెట్టుకున్నావు అనుకో సగం అడుగుతారు, నువ్వేం అడిగినా ఇస్తారు, నీ వెనకాల నేనున్నాను అనుకున్నారు. పాపం మూర్తి ఆయన రాడు, మహేష్ రాడు, ఆ వీడియో చూపించినంత వరకు వాళ్ళు అనుకున్న ట్రాక్ లో వెళ్తూనే ఉన్నారు. ఎప్పుడైతే వచ్చాడో మొత్తం అంతా చేంజ్, ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చింది. అప్పటి నుంచి పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతలేరు. ఇప్పుడు వాళ్ళ డ్యామేజ్ ఎట్లా కవర్ చేసుకోవాలో మూర్తికి అర్థమైతలేదు. పాపం ఈ అమ్మ అంతా ఒక లైన్ లో పోతూ ఉన్న గేమ్ పట్టించాక నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలా అన్నది పాపం బ్రెయిన్ ఫ్యూజులు అన్ని దొబ్బిపోయినాయి. అందుకనే ఇప్పుడు ఇండైరెక్ట్ గా మీడియాలో వచ్చినా కూడా ఇప్పుడు ఆమె మీడియా అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పడానికి ఆమె దగ్గర నోరు లేదు. అందుకనే సెల్ఫ్ ఫ్రస్ట్రేషన్ నిల్చుకోవడానికి ఆమె చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా అండి, ప్రపంచంలో ఆ లైవ్ వీడియో పెట్టింది, అందరిని తిట్టింది కదా. అది అంత ఒక ఆడ పుట్టక పుట్టిన ఏ ఆడదైనా సరే అంత నీచంగా లైవ్ లో ఎవడు మాట్లాడారు నేనైతే చూడలేదండి. మీడియాని తిట్టింది, చిన్న పిల్లల్ని తిట్టింది, బీహార్ అంది, అందరినీ మొగుడు వాడంది, శేఖర్ భాష నోటికొచ్చి తిట్టింది. ఆవిడెవరండి వాళ్ళని తిట్టడానికి? ఆవిడ నీలాగా వచ్చి నా బతుకు ఇది అయ్యింది, నన్ను మోసం చేసినారని వాళ్ళందరూ వాళ్ళ బతుకులు తీసుకొని మీడియాలకు రాలేదే. శేఖర్ భాష వచ్చాడా? రాలేదే. ఆయన ఒక జరిగిన విషయం గురించి మీడియా వాళ్ళు వచ్చి, ఆమె ప్రియా చౌదరిని అడగండి, మీడియా వాళ్ళు శేఖర్ భాష అని పిలిచి ఒక ఒపీనియన్ అడిగితే ఆయన చెప్తున్నాడు. కానీ శేఖర్ భాష నేను గౌతమి చౌదరి గురించి మాట్లాడతానండి, మీడియా నన్ను పిలవండి అని ఏమన్నా అన్నాడా? లేదు కదా. ఇప్పుడు నన్ను పిలిచారు, నన్ను అడిగారు, నా ఒపీనియన్ నేను మీకు చెప్తున్నాను. ఈమె ఎవరు అంటే నువ్వెవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? నీకేం రైట్ ఉంది? మీడియాని చెప్తూ కొట్టే అంత రైట్ ప్రియా చౌదరికి ఏముంది? ఎందుకు అంటే ఆ వీడియో నేను కూడా విన్నాను, చాలా అగ్రెసివ్ గా వెళ్ళింది ఆవిడ. ఊగుతుంది, ఏం అమ్మవారు వచ్చినట్లు ఊగుతుంది ఆవిడ. ఎందుకు ఊగుతుంది అంటే ప్యాకేజ్ బాగా ముట్టిందేమో. ఇంకా ఆవిడ ఎంత ఊగుతుంది అంటే ప్యాకేజ్ ముట్టినట్లు అర్థం. అది మనం అంటలేమండి, కామెంట్స్ లో జనాలు అంటున్నారు. అవును, అంటే అప్పుడు దాకా కూడా నాకు తెలిసి ఆ వీడియో ముందు దాకా కూడా
గౌతమి చౌదరి కానీ మహేష్ కానీ మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడుకున్న రాలేదు. సందర్భాలు లేదు. వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటున్నారు, సెటిల్ అవ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అందరికి అదే కావాలి. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు మీడియాకి వచ్చేసి ఇప్పుడు ఎవడు అంటే ఇప్పుడు శేఖర్ భాష గురించి కామెంట్ చేసింది ఆవిడ. ఇప్పుడు శేఖర్ భాష అని పిలిచి మళ్ళీ అన్ని ఛానల్స్ వాళ్ళు అడుగుతారు, ఏం శేఖర్ భాష నేను ఇట్లా అనింది నువ్వేమనుకుంటున్నావు అని ఎవడైనా అడుగుతాడు. ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు అందరినీ తిట్టింది, ఛానల్స్ ని తిట్టింది, శేఖర్ భాష కూతుర్ని తిట్టింది. వాళ్ళని తిట్టినప్పుడు ఇప్పుడు ఆయన నెక్స్ట్ యాక్షన్ ఏదో తీసుకుంటాడు, మళ్ళీ పిలుస్తారు మీడియా వాళ్ళు, ఏం తీసుకున్నామని చెప్తారు. ఇప్పుడు ఇది ప్రొలాంగ్ చేస్తుంది ఎవరండి? అవుడే కదా. ఎవరు? ఇప్పుడు మహేష్ అనే అబ్బాయి ఒకటి వచ్చాడు, ఒక ఒపీనియన్ చెప్పి పోయాడు, ఏ ఛానల్ అయినా ఇంకా కనపడ్డాడు అబ్బాయి? మళ్ళీ తర్వాత ఎక్కడ కనిపించలేదు కదా. ఎందుకు? ఆ అబ్బాయి డీసెంట్, అతను ఏం చెప్పాలో చెప్పాడు, అయిపోయింది. ఇప్పుడు మహేష్ ఛానల్ వాళ్ళు పిలవట్లేదన్నా, పిలుస్తున్నారు, కానీ ఆ అబ్బాయి ఎందుకు పోతలేదు? అబ్బాయి జ్ఞానం ఉంది, అబ్బాయికి బుద్ధి ఉంది, అబ్బాయి జ్ఞానం ఉంది. రోడ్లో పడేసినా కూడా నా కొడుకు ఎఫెక్ట్ అవుతాడు, కన్న తండ్రిగా ఆ అబ్బాయి కొడుకుకి ఏం చెయ్యాలో చెయ్యకూడదు, ఆ అబ్బాయి జ్ఞానం ఉంది. బట్ దీనికి ఏముంది? కొడుకు మీద కన్సర్న్ లేదు, మొగుడు మీద ప్రేమ లేదు, అత్తామామల కుటుంబం మీద మర్యాద లేదు. అన్నీ వదిలేసి బజార్ దానిలాగా బయటపడి కొడుకుని అడ్డం పెట్టుకొని డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాం. ఒకప్పుడేమో నాకు డబ్బులు కావాలా, స్టేట్మెంట్లు ఎట్లుంటాయి, అబద్ధాలు ఆడేవాళ్ళ స్టేట్మెంట్లు ఎట్లుంటాయి అంటే, ఒక ఇంటర్వ్యూలో నాకు డబ్బులు కావాలా అంటది, ఒక ఇంటర్వ్యూలో మా నాయన పెద్ద కోటీశ్వరుడు, నాకు అవసరం లేదు, వాళ్ళు అడకదింటే వాళ్ళకి నేను బతికిచ్చినాను అంటది. మళ్ళీ ఇప్పుడు కొట్లాట ఎందుకు? ఇప్పుడు సరే మొగుడు 10 మందితో తిరిగే మొగుడు, నువ్వు వదిలేయాలనుకున్నావు, ఇప్పుడు మీడియాకి ఎందుకు వచ్చిందండి? మీడియాకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈవిడ దగ్గర కోట్ల ఆస్తుందంట, మహేష్ వాళ్ళ కుటుంబాన్ని ఈమె పోషించిందంట, వాళ్ళు లేకున్నోళ్ళంట, చీపోళ్ళంట. సరే వాళ్ళ తల్లిదండ్రులను తిట్టింది, వాళ్ళ అమ్మని తిట్టింది, వాళ్ళ అక్కని తిట్టింది, అందరిని తిట్టింది. ఓకే, నీకు ఇష్టం లేదు, నీ కోటీశ్వరాలువి, మీ నాయన నీ కోట్లలో పెద్ద మహారాణిలాగా చూసుకునే కెపాసిటీ ఉన్న కుటుంబంలో పుట్టిన రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయివి. ఇప్పుడు నీకేం ప్రాబ్లం ఉంది? తిరుగుబోతు మొగుడు, వదిలేసేయి, నువ్వు బతుక్కో. మళ్ళీ జిస్మత్ గురించి నీకెందుకు? పడే, చిల్లర కదా, పడే, వాళ్ళకి పడేయమ్మా, నీ కొడుకుని సాక్కోపో. ఏం ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఆవిడకి? అంటే ఏంటి అంటే పిల్లని వదిలేసి కన్న తర్వాత వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎలా బతకాలండి? ఆమె కూడా ఎలా బతకాలి? నేను అంటున్న పాయింట్ కాదు, కొడుకుని ఇప్పుడు మొగుడు సంపాదనతో మొగుడికే ఆమె పోషించిందండి. మీకు లాజిక్ అర్థమైతే లేదు. మహేష్ ఫ్యామిలీనే ఎమ్మ పోషించింది, వాళ్ళు లేకోళ్ళు, ఎమ్మ కోట్ల బిజినెస్ పెట్టింది, రిజిస్ట్రేషన్ ఆమె పేరు మీద లేదు, కానీ జిస్మత్ మండి ఆయమ్మది. దాంట్లో ఇప్పటికీ ఈ రోజు వరకు దానికి ఫౌండరు, CEO, సంథింగ్ మేనేజ్మెంట్ ఎవడైతే ఉందో అది మహేష్ పేరు మీదే ఉంది, ఈ అమ్మాయి పేరు ఎక్కడ లేదు. కానీ జిస్మత్ మండి నాది నోటి మాటలతో నేను కూడా నాదంట, నాది అయిపోతుందా? కాదు కదండి, ప్రూఫ్లు ఉండాలి కదా. ఏమున్నాయి ప్రూఫ్లు అమ్మాయి దగ్గర? ఏమీ లేవు. సరే, మా నాయన పెద్ద కోటీశ్వరుడు, నాకు నేనే వాళ్ళని బతికిచ్చినా అనింది. సరే, నీ దయ మీద వాళ్ళు బతికినారమ్మా, వాళ్ళకి ఒక కుటుంబానికి జీవితం ఇచ్చినావు, వాళ్ళని వదిలేసేయి, నువ్వు బతుక్కో. ఇప్పుడు ఎందుకు మీడియాకి ఎక్కావు? ఏ విషయం మీద ఎక్కావు? నీ మొగుడు తిరుగుబోతాని ఎక్కావా? నీ మొగుడు తిరుగుబోతూ అందుకే నేను మహేష్కి విడాకులు ఇస్తున్నానని ఎక్కావా? లేదు అని అంటే ఇప్పుడు నేను వాళ్ళ కుటుంబాన్ని పోషించా, నేను బిజినెస్ పెట్టా, నేను పోషించా, ఆ బిజినెస్ వాళ్ళు నా నుంచి లాక్కోల్లా అనుకున్నారు బలవంతంగా అని నువ్వు మీడియాకి వచ్చావా? ఏ దాని మీద వచ్చింది? అమ్మాయి క్లారిటీ ఉందా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకటి కావాలండి, మహేష్ ని బద్నాం చేయాలి, ఎగ్జాక్ట్లీ, మహేష్ దుర్మార్గుడు, అమ్మాయిలతో తిరుగుతాడు, పోరంబోకు, దరిద్రుడు అని చెప్పాలా. దాంతో పాటు ఆడపిల్లల వీడియోలు బయట పెట్టి రితు చౌదరి లేకపోతే కిరాక్ సీత వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి అది చేశారు ఇది చేశారని చెప్పాలా. ఎదురోళ్ళ మీద బుర్ర జల్లాలి అంటే ఒకళ్ళ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అదే చెప్తారు కదా, ఈయన ఇలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా వేరే చేసుకుంటున్నాను అని చెప్పాలి. వచ్చేటప్పుడు ఎంతో కొంత డబ్బులు తీసుకెళ్ళి, ఇంత కాకుండా ఏమైనా ఉంటుందా? ఇదే కదా. ఇదే నీకు గిన ధైర్యం ఉంటే, నీ సరైన పుట్టుక అయితే మీడియాలో కూర్చొని చెప్పు, వాడు సోన్సో వాడు క్యారెక్టర్లు వేస్తున్నాడండి, వదిలేసిన, ఇదిగో వాడు కొడుకు నా దగ్గర ఉన్నాడు, నాకు ఇంత సెటిల్మెంట్ చేయమని చెప్పండి. ఆ ధైర్యం ఆయమకుందా? దొంగాటలు పక్కన పెట్టమని చెప్పండి. ఇప్పటికైనా సరే నాకు 10 కోట్లు కావాలి, అది మీడియాలో వచ్చి చెప్పండి. మీడియాలో వచ్చి ఏమంటుంది, నేను డబ్బులు అవసరం లేదు, నాకు డబ్బులు 1 రూపాయి అవసరం లేదు, నేను భిక్ష చేసే వాళ్ళు బతికినారు, వాళ్ళ డబ్బులు వాళ్ళేంది నాకు ఇచ్చేది డబ్బులు అంటున్నావు కదా. నువ్వు సరైన పుట్టింటే గౌతమి, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఎగ్జాక్ట్ గా నీకేం కావాలి? మొగుడు కావాలా, పిల్లడు కావాలా, డబ్బు కావాలా?
లేదా బిజినెస్ కావాలా? లైవ్ డిబేట్ పెట్టిస్తాము, కూర్చో పద. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ డిబేట్ లైవ్ పెట్టిస్తాము, కూర్చోమన్నమాట. మూర్తి గారితో పెట్టించండి. ఇప్పుడు ఆమెకు సపోర్ట్ చేస్తాడులే, ఇప్పుడు ఆయన తరపున వస్తాడు. మూర్తి గారి దగ్గర పెట్టిస్తే మూర్తి గారు లేకపోతే ఎట్లా? మెయిన్ కి ఆయనే కదా. మూర్తి, ప్రియా, గౌతమి ఒక సైడ్ సెటిల్మెంట్ కి వీళ్ళందరినీ కూర్చోబెడదాం. ఆమెకి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె క్లారిటీ తెచ్చుకోమని చెప్పండి. అందరిని తిట్టి నోరు ఆరబోసుకోవాల్సిన అవసరం లేదు ఆవిడకి. కొడుకుని అడ్డం పెట్టుకొని అంత నీచమైన బతకాల్సిన అవసరం లేనే లేదు. ఆమెకు అంత టాలెంట్ గిన ఉంటే, ఇప్పుడు కోట్లకి ఆమె తెలివితేటలతో కోట్లకు బిజినెస్ ఎత్తిన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే అండి, ఎవరు డబ్బులు వెనకాల పడాడండి. నా దగ్గర టాలెంట్ ఉందనుకోండి, తీసుకో పద, నాకు కావాలా నా లైఫ్, నా హ్యాపీనెస్, నేను కావాలంటే సంవత్సరంలో దీనికన్నా పెద్ద బిజినెస్ చేసి చూపిస్తా. అది కాన్ఫిడెన్స్ గా. లేదండి, మొన్న చెప్పారండి ప్లేట్లు బిజినెస్ పెడతాము, నేను నువ్వు ఏదైతే నన్ను ప్లేట్ అన్నావో దాన్ని నేను తీసుకొని ఒక ఇండస్ట్రీ ఏదో పెడతా. ఇప్పుడు అదేనండి, ఆమెకు డబ్బులు వద్దు, మొగుడు వద్దు, ఏం కావాలి ఇప్పుడు? దేనికోసం ఫైట్? దేనికోసం మీడియాకి వచ్చింది? క్లారిటీ ఉందా ఆవిడకి? ఆవిడ క్లారిటీ ఉందా? న్యాయం కావాలని వచ్చింది. ఏం న్యాయం? సరే న్యాయం కావాలి అంటే ఏం సమస్య ఉంది? ఏ దానికి న్యాయం కావాలా? మీకు తెలుసా? నాకు తెలిసి మీడియా వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆవిడ చెప్పలేదు కాబట్టి. ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీని ఆడబోసుకోవడం తప్ప ఆవిడ చేసింది ఏమి? ఆవిడకి నాకు ఇది కావాలా అని అడిగిందా? ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలు. నిజాలను నిరూపించమని చెప్పండి. సరే కూర్చోమని చెప్పండి, లైవ్ డిబేట్లో కూర్చోమని చెప్పండి. మనం అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పండి. ఆమె సైడ్ ఉండి ఆమెకు కావాల్సినవన్నీ ఇప్పించే బాధ్యత నాది. అవునా? ఎస్. బట్ నాలో లైవ్ నా ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పే ధైర్యం గౌతమికి ఉందా? ఉంటే ఆమెకి ఏం అన్యాయం జరిగింది, ఏం న్యాయం కావాలా కూడా చెప్పాలాడా. ఎందుకంటే ఇప్పటివరకు ఆమెకి అన్యాయం ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు కూడా చెప్పడం లేదు. అమ్మాయి బ్లేమ్ చేస్తుంది. కరెక్ట్, మొగుడు తిరుగుతున్నాడు, ఓకే, నా బిజినెస్ అనింది, అది నిజమా? నా బిజినెస్ ఇది అనింది, నిజమా? కాదు. మొగుడు తిరుగుతున్నాడు, సరే, నువ్వు విడిపోవడానికి అదొక కారణం, నువ్వు విడిపోయినాక నీకేం కావాలి? డబ్బు కావాలా అంటే నాకు వద్దు అంటుంది. విడాకులు అంటే మీడియా వాళ్ళు ఇయ్యరు, నువ్వు కోర్టు పోవాలా? లేదు, ఇప్పుడు మ్యూచువల్, సరే నువ్వు విడాకులు అడుగుతుంటే మహేష్ నీకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదా చెప్పు, నేను ఒప్పిస్తాను మహేష్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద 6 monthsలో విడాకులు వస్తాయి. నీకు డబ్బులు వద్దన్నప్పుడు ఇంకేముందండి మ్యూచువల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు సరే కొడుకు అంటావా, ఇప్పుడు కొడుకు విషయం ఉంది అని అంటే, ఇప్పుడు కొడుకు నీకు కావాలా మహేష్ కావాలా అంటే, ఇప్పుడు నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడు మహేష్కి ఇంకొక పెళ్లి చేసుకున్నా అండి, వచ్చిన అమ్మాయి ఓకే నా మొగుడు ముందు కొడుకు అనేసి చూసుకుంటుంది పెళ్ళం. ఆడవాళ్ళకి అంత విశాలమైన హృదయం దేవుడు ఇచ్చాడు, ఎవరినైనా వాళ్ళ కొడుకున్నానే అంటే మంచి తల్లిదండ్రులు. ఇలాంటి ఆడవాళ్ళు కాదండి, ఇంకొక కేటగిరీ ఆడవాళ్ళు మగోళ్ళకి పిల్లలు ఉన్నా కూడా నా బిడ్డ సొంత బిడ్డలాగా చూసుకునే తత్వం ఉంది. అదే ఈ అమ్మ దగ్గర కొడుకు ఉండి ఈ అమ్మ పెళ్లి చేసుకుంటే ఆ సొంత కొడుకులాగా చూసుకునే ఉన్నతత్వం మొగోళ్ళకు ఉంటుందా? ఉండదు. ఆయన మళ్ళీ బిడ్డలు కనాలనుకుంటాడు ఈమెతో కదా. ఇప్పుడు కొడుకు ఎవరి దగ్గర ఉండడం సేఫ్? ఈ అబ్బాయి దగ్గరే కదా. అంతే. సరే కొడుకుని అమ్మేయడానికి నీ దృష్టిలో, ఆవిడ దృష్టిలో కొడుకుని అమ్మేయడానికి నీకు ఎంత కావాలి అడుగుతావా? అడుగు, తీసుకో. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళకి విలువలు కావాలా. డబ్బులు ఏముందండి, ఈ రోజు వస్తే రేపు సంపాదించుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది, టాలెంట్ ఉంది. నీకేం కావాలని నీ క్లారిటీ లేదమ్మా. ఎంతసేపు నువ్వు వాళ్ళని బజార్లో పెట్టి వాళ్ళ పరువును తీయడానికి నువ్వు బజార్లోకి వచ్చినావు తప్ప, అదొక్క రీజన్ తప్ప ఇంకొక రీజన్ ఏముందండి? ఏముంది? ఎందుకు వచ్చిన అమ్మాయి చెప్పండి. ఇప్పుడు మొగుడు తిరుగుతున్నాడు 100 మందితో తిరగని, ఒక్కరితో తిరగని, తిరగడమే తప్పే, అదేం సమర్థించడం లేదు. నువ్వు దానివల్ల నువ్వు విడిపోతున్నావు. విడిపోవడానికి నీకేం కావాలో చెప్పు, అంతే. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద 1 yearలో నీకు డైవర్స్ వస్తాయి. నీకు ఇంకా నువ్వు మీడియాకి రావాల్సిన అవసరం ఏముండే? ద గ్రేట్ మూర్తి గారికి, ద గ్రేట్ ప్రియా చౌదరి గారికి ఈ విషయాలు తెలీదా? ఆమెను కన్విన్స్ చేయలేకపోయినారా? ఆ కుటుంబాన్ని నిలబెట్టలేకపోయినారా? ఇప్పుడు గౌతమికి అంత క్లోజ్ కదా మూర్తి. ఒక విషయం వచ్చింది అని అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, వచ్చిందని అంటే ఇద్దరిని కూర్చోపెట్టి ఇద్దరిని ఒక సెటిల్మెంట్ చేసి ఒక న్యాయం చెప్పలేనంత స్థితిలో మూర్తి ఉన్నాడా?
ఉన్నాడా? చేయొచ్చు కదా. చాలా ముఖ్యమంత్రులతో నేను పోరాటం ఆ, చేశాను. పోరాటం చేసిన అప్ప అందరు ముత్తమందరి నంబర్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నాయప్ప. ఒక ఫ్యామిలీని, అది కూడా ఎప్పకి సంబంధించిన ఒక ప్రియాతి ప్రియమైన గౌతమికి అన్యాయం జరుగుతుంటే ఈయన మహేష్ అనే ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి ఎందుకు కలపలేకపోయాడు అది చెప్పండి. డిబేట్లు చేసే ఆయన, ప్రపంచాన్ని ఉద్ధరించే ఆయన. మహేష్ కూడా చాలా ఆరోపణలు చేశారు మూర్తి గారికి సంబంధించి. ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయికి బైకులు అంటే ఇష్టం అని చెప్పి ఒక చోట ఎక్కడో చెప్తే బేబీ నేను రైడ్ చేయాలి ఉంది అని ఒక బైక్ వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాడని చెప్పి మహేష్ చెప్పాడు. ఆయన బేబీ అన్నాడు, వాళ్ళ కొడుకుతో ఆడుకున్నాడు, వాళ్ళ ఇంటికి పోయి సాలెడ్ తిన్నాడు. అంత చనువు ఉన్న మూర్తి భార్య మధ్య గొడవ వస్తే అంటే ఇంకొక వీడియో కూడా చెప్పారు, వీళ్ళిద్దరికి మధ్య విడాకులు యువతని వెళ్ళిపోతున్నారు అంటే ఒక పెట్టాడు. మెయిన్ రీజన్ చెప్పాలంటే ఏది ఏంటి, మన జీవితంలోంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే మనం సంతోషించాలి, పరిగెత్తుకుంటా కదా వాళ్ళు వెళ్ళిపోవాల్సింది అంటే ఇవన్నీ కూడా డాట్స్ ని కనెక్ట్ చేస్తూ చెప్పాడు. అంటే ఎప్పుడు కూడా వీళ్ళిద్దరం విడదీద్దామని చూశాడు మూర్తి అని చెప్పి. పాయింట్ ఏమంటే ఇప్పుడు మహేష్ ఫ్యామిలీ ఆయన బజార్లో పడ్డానికి కారణం, ఆయన లైఫ్ భార్యాభర్తల బంధం విడిపోవడానికి కారణం మూర్తినే. భార్యాభర్తల్ని విడదీసి ఈయన ఆమె కలిసి ఏదో చేయాలనుకున్న ప్లాన్లోనే ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన విషయాలు. ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి నేను మా ఆయన్ని 10 కోట్లు అడుగుతున్నాను అంటే మీడియా వాళ్ళు తూ అని మూస్తారు. అందుకని ఆమె ఇంకొక గేమ్ ఆడింది, ఇండైరెక్ట్ గా వీళ్ళ పరువు తీసుకుంటూ వెనకల బేరాలు పెట్టింది. ఏమని, పోలీసు వాళ్ళతో నాకు ఇన్ని కోట్లు 10 కోట్లు కావాలి, వాయిస్ ఉంది కదా అది బయట. అంత గబ్బు జీవితం యువతండి జీవిస్తారు ఒక మనిషి అనేదాన్ని. అంటే ఇంకోటి కూడా ఉంది, ఆయన 10 కోట్లు కూడా ఇస్తానన్నాడు, పిల్లోడికి ఇస్తానన్నాడు. పిల్లోడికి ఎందుకు నాకేమంటుంది, పిల్లోడు నాకెందుకు? మళ్ళీ అదే కదండి, ఇప్పుడు పిల్లోడి పేరు మీద ఇస్తే పిల్లోడు బాగుపడతాడు. ఇప్పుడు కావాల్సిన 10 కోట్లు వాళ్ళిద్దరికి కదా, మూర్తికి ఈవిడకి కదా ఛానల్ పెట్టుకోవడానికి, వాళ్ళ లైఫ్ సెట్ చేసుకోవడానికి. ఇప్పుడు మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఎట్లా సెటిల్ అయినారో రెండో పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అట్లా బిజినెస్ పెట్టుకొని సెటిల్ అవ్వాలని. మీరు బాగున్నారా, పిల్లోడికి సేమ్ వస్తుందండి. అంటే పిల్లోడికి గార్డెన్ గా ఉండి పిల్లోని కూడా చంపేసే రకం అది. ఇప్పుడు పిల్లోడికి రాసిచ్చాడు అనుకోండి, గార్డెన్ గా ఎవరిని పెడతాడు, తల్లిని పెట్టాడు అనుకోండి, ఏం చేస్తుంది, పిల్లోని చంపేస్తుంది. అది డబ్బులు ఎవరికి పోతాయి? ఓకే, అంటే చూస్తున్నామండి ఈ కేసుకు సంబంధించి ప్రియా చౌదరి ఎంతగా అసలు ఇంతగా ఇన్వాల్వ్ అయ్యి కదిలి వచ్చిన కనకదుర్గలాగా ఆ టైప్లో అవటానికి మెయిన్ కారణం ఏంటి అనేది కూడా జనాల్లో ఏంటి ఒక్కోసారి ఇట్లాగే అంత అయిపోయిన తర్వాత మధ్యలోంచి ఆవిడ ఎప్పటి నుంచి దీని గురించి మాట్లాడుతుంటే ఎవరికి డౌట్ వచ్చేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే అండి, ఇప్పుడు మూర్తికి ఆవిడ క్లోజ్ అనుకోండి. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ తెలుసు, చాలా ఫేమస్ ఉంది, ప్రియా చౌదరి బాగా మాట్లాడుతుంది, దేశాన్ని ఉద్ధరిస్తుంది, సొసైటీని ఉద్ధరిస్తుంది అన్నప్పుడు అవునమ్మా మాకు తెలిసిన సోన్సో వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూ ఉందమ్మా, నువ్వు పోయి కౌన్సిలింగ్ చేయమ్మా, నేను కూడా రండి ఇద్దరు పోయి మాట్లాడదామా అని ఒక పెద్దరికంగా చేసింటే అది జనాల్లోకి వచ్చింటే మనం కూడా మెచ్చుకునేటోళ్ళం. అవును, ఇద్దరు కలపడానికి ఆవిడ చేసింది అని చెప్పేటోళ్ళం. సరే అది కూడా వదిలేసేయండి. సెకండ్ పాయింట్, విషయం స్టార్ట్ అయినాక ఆమె కూడా చూసింటది కదా, 1 month వీడియోలు 100 ఛానల్స్లో ఆమె తైతక్కలాడినవన్నీ చూసింటది కదా, ఆమె మాటలు వినకపోయినా తైతక్కలాడిని చూసింటది కదా. అలాంటప్పుడైనా వచ్చి అవునమ్మా, అయ్యో మూర్తి గారు మాకు తెలిసిన ఆయన చాలా సొసైటీకి మంచి పనులు చేసిన మూర్తి గారి నీకు తెలిసిన ఏమనమ్మా, నేను వచ్చి ఏదో 4 మాటలు చెప్తానమ్మా, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం, ఏమమ్మా విషయము, మీ ప్రాబ్లం ఏంటమ్మా అని చెప్పి అప్పుడన్నా ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే మనం కూడా సెల్యూట్ చేస్తాం ప్రియా చౌదరి, ఓ రైట్ కరెక్ట్ ప్రియా చౌదరి కరెక్ట్. అది కూడా వదిలేసి ఆ విషయాలు అన్నీ అయిపోయినాక మొత్తం సెటిల్మెంట్ కాదు, సెటిల్మెంట్ ఏమి అవ్వడం లేదులేండి, మొత్తం అయిపోయినాక ఇప్పుడు మీడియాలో ఎవరు ఈఎమ్మ రావడంలే, వాళ్ళు రావడంలే, అయిపోయినాక ఇప్పుడు మీకు ఒక విషయం గుర్తుందో లేదో, ప్రీవియస్ గా లావణ్య రాస్తారు, వచ్చినాక మళ్ళా రాస్తారు అయిపోయినాక శేఖర్ భాష లావణ్య విషయం చాలా రోజులు జరిగింది. ఇప్పుడు ఈ వీడియో విషయం కూడా అంతే. ఇప్పుడు మహేష్ గౌతమి వదిలిపోయాక ఇప్పుడు శేఖర్ భాష గౌతమి, ఈమె శేఖర్ భాషను తిట్టడం, ఈయన దానికి కౌంటర్ ఇవ్వడం, ఇప్పుడు దానికి మళ్ళీ ఆవిడ కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫైట్, ఇప్పుడు మహేష్ పక్కన పోయాడు, వీళ్ళిద్దరు ఫైట్ లో మధ్యలో దూరింది అక్క.
ప్రియక్క మధ్యలో ఇట్లా ఎందుకు దూరం అక్క అని అంటే నాకేం పని పాట లేకుండా అబ్బా నేనేం పట్టించుకోలే, నాకు ప్యాకేజ్ వస్తేనే నేను మాట్లాడతాను, నాకు ఇన్ని రోజులు ప్యాకేజ్ రాలే కాబట్టి ఎదురు చూస్తున్నా, ఇప్పుడు ప్యాకేజ్ వచ్చింది, బాగా గట్టిగా ఇచ్చారు, ఇప్పుడు నేను అంత ఎఫెక్టివ్ చూపించలేకపోతే ఎట్లా, ప్యాకేజ్ తీసుకోవడం న్యాయం చేయాలి కదా, అందుకని ఊగిపోయింది అక్క. ఏ ఇంటర్వ్యూకైనా అంత ఊగింది ఆవిడ, నాకు తెలిసి ఊగలేదు. ఈ విషయానికి ఎందుకు ఊగింది ఆవిడ? చిన్నపిల్లలు అన్ని మాటలు మాట్లాడితే ఆవిడ ఇచ్చి, గౌతమి నేను ఖండిస్తున్నా, నువ్వు అలా అనకూడదు అని చెప్పి మళ్ళీ అని చెప్తుంది. శేఖర్ భాషని ఎవడు నువ్వు అంటుంది. మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ని ఒరే నా కొడకల్లారా ఏం బిక్తున్నారా, ఏం చేస్తున్నారా, సొసైటీ ఏడబోతుందిరా, చెప్పులతో కొట్టాలరా అని విరవీగుతున్నావు. నువ్వెవతమ్మా మహాతల్లి, నువ్వెవరు ఒకరిని కొట్టడానికి, నువ్వెవరు ఒకరిని ప్రశ్నించడానికి? నీ ఒపీనియన్ ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్? నువ్వు సపోర్ట్ చేస్తున్నావు గౌతమిని, సపోర్ట్ చేస్తున్నావు కదా, సపోర్ట్ చేయి. ఆయమ్మకి ఇప్పుడు ఎంత జనాలు ఎంత లవ్ చేస్తున్నారో, కామెంట్స్ ఎంత అందంగా పెడుతున్నారో నీకు కూడా అంతే పెడతారు. నీ ఇమేజ్ నువ్వు డౌన్ చేసుకోవడం తప్ప ఏముంది అక్కడ? ఏం లేదు. ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ మీద పోతాయి విషయాలు. ఆడ ప్రియా ఆడోళ్ళ మొగోళ్ళ పక్కన పెట్టండి, రైట్ ఆర్ రాంగ్ అంతే. ఇప్పుడు జనాలు ఇది చూస్తారు, ఏది రాంగ్ ఏది రైట్ తెలుసుకున్నంత తెలివితేటలు జనాలకు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఆయమ్మని సపోర్ట్ చేస్తే నిన్ను ఎట్లా చూస్తారు? నీ జ్ఞానం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని సపోర్ట్ చేసినావు? జ్ఞానం ఉందా? నీ ఇమేజ్ నువ్వు డౌన్ చేసుకోవడం తప్ప నీకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో ఒరిగిందేముంది? అది చెప్పండి. లాస్ట్ ఫైనల్గా మేడం, అంటే గౌతమి చౌదరి వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఏమి వాళ్ళు సెటిల్ చేసుకోవాలి, హ్యాపీగా కోర్టులు ఉన్నాయి, కోర్టులో చేసుకోవచ్చు, వాళ్ళకి కిస్మత్కి సంబంధించో లేకపోతే విడాకులకు సంబంధించో అవన్నీ కూడా కోర్టులో తెలుసుకోవాల్సిన పరిస్థితి. కోర్టులోనా లేకపోతే మళ్ళీ ఈ రప్చర్ అంతా వాళ్ళు సెటిల్ చేసుకుంటారా? ఎందుకంటే బయటికి రావటం మానేశారు, వాళ్ళు ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో వాళ్ళు ఏంటి అనేది కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మిగతా వాళ్ళు హడావుడి కాకుండా ఒక మంచి ఏ విధంగా వెళ్తే బెస్ట్ అని చెప్పి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నాకు తెలిసి చూడండి, ఇప్పుడు కోర్టులో కేసులు వీళ్ళ విడాకులది పాయింట్ కనే కాదు, ఇప్పుడు అబ్బాయిది పాయింట్. ఆ అబ్బాయిని అడ్డం పెట్టుకొని ఈ అబ్బాయిని విడాకులు కోర్టులో కేసులో ఉన్నాయి, అది నడుస్తున్నాయి, కొడుకుని చూపించడం లేదా ఆమె? ఈమెకేం రైట్ ఉందండి అంటున్నా. కొడుకుని చూపించడానికి, తండ్రిని కొడుకు చూడడానికి ఈమె పర్మిషన్ ఇవ్వడం లేదు. అది మెయిన్ పాయింట్. ఏమంటే అది మనం ఫైట్ చేయాల్సిన, మాట్లాడుకోవాల్సిన విషయం ఏదన్నా ఉంది అని అంటే ఇది. ఇప్పుడు కోర్టులలో కేసులు జరుగుతాయి, ఆమెకు విడాకులు కావాలంటే వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఆమెకి ఏమన్నా సెటిల్మెంట్ అమౌంట్ కావాలంటే ఎంతో కొంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మధ్యలో ఏమవుతుంది? ఈమె కొడుకుని అడ్డం పెట్టుకొని మొత్తము వాళ్ళ పరువును తీయాలి, వాళ్ళని బజార్లో పెట్టాలి, వాళ్ళ ఆస్తులంతా యమ్మ పేరు మీద తీసుకోవాలి. అది మోటివ్. అది ఎలా జరుగుతుంది మీరు నాకు చెప్పండి? అది జరుగుతుందా? అది న్యాయమా? ఒక కొడుకుని పెట్టుకొని నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నువ్వు రియల్గా తల్లివే అయ్యింటే ఈ ఆలోచన మానుకో. ఒక మంచి తల్లివి అనిపించుకోవాలంటే మానుకో. నీకేం కావాలో తీసుకో, వాళ్ళ కొడుకుని వాళ్ళకి ఇచ్చేసేయి. మ్యూచువల్ డైవర్స్ పోతే 6 monthsలో వస్తుంది, నీ లైఫ్ నువ్వు బతుక్కో, ఆ అబ్బాయి లైఫ్ అయిపోయి బతుక్కుంటాడు. ఇంతకు మించి ఇంకేముందండి? ఆ అమ్మాయి ఇంత క్లారిటీగా మాట్లాడే అన్ని దమ్ములు గౌతమికి ఉన్నాయా? రమ్మని చెప్పండి. ఆమెది ఇష్యూవే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి లైఫ్లో ప్రాబ్లమే లేదు, ఇష్యూవే కాదు. బట్ ఆ అమ్మాయి కేవలం వాళ్ళ పరువు తీయాల. నాతో పెట్టుకున్నావు కదా, నేను చూపిస్తా. అహం, గర్వం, ఆడదానికి అవి రెండు ఉండకూడదు. అవి రెండు ఆడది ఏ రోజు బాగుపడినట్ల చరిత్రలో లేదు. అహం ఉంది చూడు, ఏమైనా చేస్తా, ఏమైనా చేస్తా. అది వదిలేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయనకి ఏం కావాలా కూల్గా, వాళ్ళు నాకు తెలిసినంతవరకు సెన్సిబుల్ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళకి మనమడి ఇచ్చేసి, వాళ్ళ సంతానం కదా వాళ్ళకి ఇచ్చేసి, నువ్వు ఎలాగూ వేరే పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ వెనకాల కోట్ల మంది పడుతున్నారు, నువ్వు కావాలమ్మా గౌతమి అమ్మ అని ఎంటబడేటోళ్ళు ఉన్నారు. చేసుకో అమ్మా, నీ లైఫ్ నువ్వు బతుక్కో. నువ్వు వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నందుకు, కొడుకుని కానిచ్చినందుకు నీకు ఏం కావాలో తీసుకొని పో. పబ్లిక్గా మాట్లాడే దమ్ములు ఉన్నాయా? రమ్మని చెప్పండి. అంతకు మించి ఇట్లా కూర్చొని బెదిరించుకుంటా, అబల సబల, చచ్చిపోతా, బతుకుతా, చంపేస్తా, ఇది అది పనికిరాని కూతలతో
ఎవరి లైఫ్ స్పాయిల్ కాదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆమె అనుకుంటుంది కదా డ్యామేజ్ చేసిన అని. నాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయికి బెనిఫిటే చేసింది ఆ అమ్మాయి. ఆ అబ్బాయి హీరోగా ఇప్పుడు ప్రతి ఒక్కరు అబ్బాయి సినిమాలు చూస్తారు. జీరో పబ్లిసిటీ అండి. మహేష్ అంటే ఇప్పుడు అందరికి తెలుసు ఒక నోటెడ్ ఫేమ్ అయిపోయింది. ఆమె అదే చెప్పింది కదా, ఒకటి నాశనం చేయాలా అని చూస్తే వాళ్ళు నాశనం కాలే, ఆమె గొయ్యిలో ఆమె పడ్డది. ఆమె రియల్ క్యారెక్టర్ ఏం చెప్పాలంటే ఆ వీడియో, రియల్ క్యారెక్టర్ ఇన్స్టాలో లైవ్ ఎగ్జాక్ట్లీ అదే క్యారెక్టర్. అమ్మాయి అంతకు ముందు మాట్లాడింది అదే బెదిరింపులు తో ఆ అబ్బాయి జీవితాంతం నాశనం చేసింది మహేష్ని. అదే బెదిరింపులు వాళ్ళ కుటుంబంతో, ఇదే బెదిరింపులు. ఆ అమ్మాయి ఏదన్నా అడిగింది ఇవ్వకపోతే ఇదే బెదిరింపులు. ఏం పిక్కుంటావు, నా ఎంటిక పిక్కలేవు, నేను ఏం చేస్తానో చూడు, ఇదే రోజు గొడవ వాళ్ళ ఇంట్లో. ఆయన కూడా అబ్బాయి కొడుకుని చూసే ఒకప్పుడు లవ్ చేసినా నాను భరించుకుంటూ వచ్చాడు. బట్ ఈ రోజు బజార్లోకి వచ్చింది ఎవరు? ఆ అబ్బాయి పెట్టలేదు ఆ అమ్మాయిని, ఈ అమ్మాయే బయటకు వచ్చింది. ఈ అమ్మాయే ఇన్స్టాలో అది పెట్టింది నా రియల్ క్యారెక్టర్ ఎన్ని రోజులు ఎంత నటించినా అండి రియల్ క్యారెక్టర్ ఎవరు మూసుకోలేరు, వచ్చేస్తుంది బయటకి. ఇప్పుడు ఆమె రియల్ క్యారెక్టర్ చూసినాక జనాలు ఇప్పుడు ఏమంటున్నారు అండి, పువ్వు అని మూస్తున్నారు. ఇప్పుడు నీ బతుకు, నీ పరువు, నీ బతుకు నువ్వే బయట పెట్టుకున్నావు. దానికి ఎవరు మూడో వ్యక్తి వచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఆమెను అట్లా వదిలేశారు. అదే వేరే వాళ్ళు గిన కొద్దిగా సెన్సిబుల్ వాళ్ళు, ఇంకా కొద్దిగా కటువుగా ఉండే మనస్తత్వం గిన ఉండింటే, నువ్వెంత అన్న క్యారెక్టర్ గిన ఉండింటే ఈమె లైఫ్ ఏమవుతుండండి? ఇబ్బందులు పట్టుకుంటారు కదా. అంతే కదా. ఇప్పుడు దేవుడు మంచి వాళ్ళకి మంచిగా చేస్తాడని, ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎవరో మనకు తెలియకపోయినా ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ ప్రవర్తన బట్టి, ఆ అబ్బాయి ప్రవర్తన బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి. ఇదే గౌతమికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఆమె ప్రవర్తన, ఆమె మాటలకి అందరూ గాండ్రించి ఉమ్మేస్తున్నారు. అది దాని బతుకు. అది ఇది అని ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నారు అని అంటే దానికి కారణం ఎవరండి? ఎవరు? ఆ అమ్మాయి బిహేవియర్, ఆ అమ్మాయి మాట్లాడే పద్ధతి. ఒక ఆడదానికి అవి ఉండకూడదు, మొగోడికి కూడా ఉండకూడదు. మనుషులు అనే వాళ్ళకి కొద్దిగా ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అంత సెన్సిబుల్ లేకుండా మాట్లాడితే ఇలానే బజార్లో పడతారు. అలాంటి వాళ్ళనే బజారోళ్ళు అంటారు. అలా మాట్లాడే వాళ్ళని, తెగించిన ఆడదాళ్ళని బజారు. చూద్దాం మేడం ఏం జరుగుతుందో ఏంటో. ఇప్పుడు దాకా అయితే వాళ్ళకి ఈ డిస్టర్బెన్స్ కూడా ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళకి కలిసి ఉన్నా, లేకపోతే కలిసి ఉన్నా హ్యాపీగా కలిసి ఉండాలి, విడిపోయినా హ్యాపీగా విడిపోవాలి అని కోరుకుందాము. మంచిది. కానీ మధ్యలో ఇలా ప్రియా చౌదరులు లేకపోతే వాళ్ళు వీళ్ళు వచ్చి మళ్ళీ దానికి సంబంధించి ఆజ్యం పోసి దాన్ని ఏ రకంగా తీసుకెళ్తారు ఏంటి అనేది కూడా మీడియా ఎప్పుడైనా కానీ సమాజం మంచి కోసమో లేకపోతే వాళ్ళ కోసమే చూడాల్సిన పరిస్థితి. బట్ వన్ సైడెడ్గా ఏది కూడా మాట్లాడుతూ ఉండకూడదు. చూద్దాం గౌతమి చౌదరి దాంతోపాటు ధర్మా మహేష్కి సంబంధించి కేసులో ఎలాంటి ఇంకా ముందు ఎలాంటి సంఘటనలు జరగబోతాయి ఏంటని తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేఘనా గారు, దీనికి సంబంధించి ఈ కేసు పైన ఏదైతే జరిగిన ఈ పరిస్థితుల మీద, ఈ సిచ్యువేషన్ పైన మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం.